సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సీసీ. ఈరోజు మనం మార్నింగ్ సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ జరిగింది కదండి. దాంట్లో ఫస్ట్ స్లాట్ జిఎస్ బేస్డ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లెట్స్ సీ ద మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ హూ ఈస్ ద హెచ్ఆర్డి మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ 2020? 2020 సంవత్సరంలో ఎవరు మన ఇండియాకి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారండి. యాక్చువల్గా 2019లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళలో ఈ పర్సన్ కూడా ఉన్నారనమాట. ఎవరు హెచ్ఆర్డి మినిస్టర్ అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి రమేష్ రమేష్ పోఖ్రియాల్ నిశంక్. రమేష్ పోఖ్రియాల్ నిశంక్ అనే పర్సన్ మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అవుతారు. సో దాంతోపాటు ఇంక ఎగ్జామినేషన్స్లో ఒక క్యాబినెట్ మినిస్టర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారని క్లారిటీ అయితే వచ్చేసింది. సో కాబట్టి మీరు అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ గురించి ఒకసారి చూసుకోండి. అలాగే మనం కొన్ని క్యాబినెట్ మినిస్టర్స్ కూడా డిస్కస్ చేద్దాం. దాంట్లో మన హోమ్ మినిస్టర్ ఎవరో మన అందరికీ తెలిసిందే. హోమ్ మినిస్టర్ ఎవరో మనకి ఐడియా ఉంది. దట్ ఈస్ వినో అమిత్ షా అనే పర్సన్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఎవరండి అంటే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అంటాం. ఫైనాన్స్ మినిస్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటాం. అలాగే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరండి అంటే అతను రైల్వే మినిస్టరు, కామర్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్. ఓకేనా? రైల్వే మినిస్టర్ ఎవరు, కామర్స్ ఇండస్ట్రియల్ మినిస్టర్, అలాగే కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్. అన్నిటికీ ఆన్సర్ ఎవరండి అంటే దానికి ఆన్సర్ మనం పీయూష్ గోయల్ గురించి మాట్లాడతాం. అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరండి అంటే నరేంద్ర సింగ్ తోమార్ని అగ్రికల్చరల్ మినిస్టర్ గురించి చెప్తాం. ఎవరు? నరేంద్ర సింగ్ తోమార్ అంటాం. అలాగే మనకి రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటాం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎవరండి అంటే వి నో దట్ పర్సన్ ఈస్ నితిన్ గడ్కరీ అంటాం. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరు? సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఎవరండి అంటే అతని పేరు తవార్ చంద్ గెహ్లట్ అంటాం. తవార్ చంద్ గెహ్లట్ ని ఏమని పిలుస్తామండి? ఇతని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మినిస్టర్ కిందకి మాట్లాడతాం. అలాగే దెన్ చిల్డ్రన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరండి అంటే అలాగే ఆవిడకి ఇంకొక మినిస్ట్రీ కూడా ఉంది, టెక్స్టైల్స్ అంట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరండి? ఆవిడ పేరు స్మృతి ఇరానీ అంటాం. స్మృతి ఇరానీ అనే పర్సన్ని ఈవిడెవరండి? మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ టెక్స్టైల్ మినిస్టర్ ఎవరండి అంటే ఆవిడ పేరు స్మృతి ఇరానీ అంటాం. యశో నాయక్ అనే పర్సన్ ఎవరండి? ఓకేనా? యశో నాయక్ ఎవరవుతారు? దెన్ ఆయన ఆయుష్ మినిస్టర్ ఎవరండి అంటే యశో నాయక్ అంటాం. కిరణ్ రిజిజు ఎవరు? దెన్ ఈ పర్సన్ ఇండియాకి స్పోర్ట్స్ మినిస్టర్ అవుతారు, కిరణ్ రిజిజు. సో కాబట్టి ఒకసారి ఇవి ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ని ఒకసారి టార్గెట్ చేసుకోండి. సో కన్ఫామ్గా ఈసారి మన జరిగిన మార్నింగ్ స్లాట్లో క్యాబినెట్ మినిస్టర్ మీద క్వశ్చన్ అడిగింది రమేష్ పోఖ్రియాల్ గురించి. అతని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అని అడిగారు కాబట్టి ఒకసారి మీరు అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ని చెక్ చేయండి. వాటిలో మనం కొన్ని క్యాబినెట్ మినిస్టర్స్ డిస్కస్ చేసాం. సరేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకసారి రెండో క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్? కంప్యూటర్స్ మీద క్వశ్చన్ అడిగారండి. ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేది అని అడుగుతున్నారు. సో చూడండి ఒకసారి. MS DOS అనేది డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆపరేటింగ్ సిస్టమే. తర్వాత లైనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమే అవుతుంది. తర్వాత విండోస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందండి అంటే కాదు. ఒరాకిల్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఒరాకిల్ అనేది. సో వీళ్ళు డేటాబేస్ గురించి రన్ చేసే వాళ్ళు ఒరాకిల్ కంపెనీస్ అవుతారు. అలాగే మనకి ఇంకొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి? యూనిక్స్ అనేది కూడా మనకి ఏమవుతుందండి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కిందకే మాట్లాడుకుంటాం. అలాగే ఆండ్రాయిడ్ అనేది కూడా ఏమవుతుంది? ఇది కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమే అవుతుందండి. అలాగే మ్యాక్ అనేది కూడా ఏమవుతుందంటే ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి. సో కాబట్టి ఏవి ఆపరేటింగ్ సిస్టమ్స్ కాదో చూసుకోండి. దాంతోపాటు ఎగ్జామ్లో ఇంకోలా క్వశ్చన్ అడగొచ్చండి. ఏవి ఇన్పుట్ డివైజెస్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్పుట్ డివైజెస్ అని అడుగుతారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ అవుట్పుట్ డివైజెస్ అని అడగొచ్చు. సో కాబట్టి మీకు ఇన్పుట్ డివైజెస్ గురించి తెలుసుంటే మనకి ఈ పాయింట్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. మనకు తెలిసిందే ఇన్పుట్ డివైజెస్ అంటే కీబోర్డ్ ఇన్పుట్ డివైస్ అవుతుంది, మౌస్ అనేది ఇన్పుట్ డివైస్ అవుతుంది, స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో హెడ్సెట్స్ అనేది మనకు ఇన్పుట్ డివైజెస్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే అవుట్పుట్ డివైజెస్ కింద కూడా ఉంటాయి అనమాట. అలాగే అవుట్పుట్ డివైజెస్ గురించి చూసుకోండి. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అవుతుంది, స్పీకర్స్ అనేది అవుట్పుట్ డివైజెస్ కిందకి మాట్లాడుకుంటాం. ఓకేనా? అలాగే మనం ఏవైతే ఉన్న ప్లాటర్స్ కానీ ప్రింటర్ కానీ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ అవుతాయి. సో ఎగ్జామినేషన్స్లో ఒకసారి కంప్యూటర్స్ మీద ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నారండి. ఆ ఫుల్ ఫామ్స్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూసారంటే ఫుల్ ఫామ్స్ మనం ఈజీగా గ్యాస్ చేయొచ్చు అనమాట. URL ఫుల్ ఫామ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే HTML ఫుల్ ఫామ్ అంటే ఏంటి, అలాగే XML ఫుల్ ఫామ్స్ గురించి కానీ, DBMS ఫుల్ ఫామ్స్ గురించి కానీ. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఫుల్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఫుల్ ఫామ్స్ చూసుకోవాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం, దెన్ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే చాలా USB యూనివర్సల్ సీరియల్ బస్ అంటాం, USB పోర్ట్ గురించి ఫుల్ ఫామ్స్ కానీ. ఓకేనా? అలాగే చాలా ఫుల్ ఫామ్స్ ఉన్నాయండి కంప్యూటర్స్లో. TCP ప్రోటోకాల్స్ గురించి కానీ, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్స్ కానీ,
ఓకేనా? అలాగే ఉన్న కంప్యూటర్స్‌లో ఉన్న మనకి చాలా ఫుల్ ఫార్మ్స్ ఉన్నాయండి. ఒకసారి ఫుల్ ఫార్మ్స్ మీద టార్గెట్ చేసుకోండి. అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఈసారి అడిగిన ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదే కదా! మేబీ నెక్స్ట్ క్లాస్‌లో ఫుల్ ఫార్మ్స్ మీద క్వెషన్స్ అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఒకసారి ఫుల్ ఫార్మ్స్‌ని కూడా వెరిఫై చేయండి. దెన్ నెక్స్ట్ క్వెషన్ చూద్దామా ఒకసారి? దెన్ థర్డ్ పాయింట్ చూడండి. సో విచ్ స్టేట్ హాస్ హైయెస్ట్ టూరిజం ఇన్ ఇండియా? సో ఇండియాలో 2019 రికార్డ్ ప్రకారం 2020లో మనం మాట్లాడుకోలేమండి. ఎందుకంటే 2020 మొత్తం మనకి లాక్‌డౌన్‌లో దాంట్లోనే కొట్టుకుపోయింది కాబట్టి, సో 2020 గురించి మనం టూరిజం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పలేం. యాస్ పర్ ద 2019 రికార్డ్ బేస్ చేసుకొని 2019 ప్రకారం పర్యాటక రంగంలో అత్యంత బాగా పర్యాటకం ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఎక్కువ ఎక్కువ మంది పర్యాటకులు దర్శించిన రాష్ట్రం ఏది అంటే, మనం తమిళనాడు స్టేట్ అంటాం. సో, మన ఇండియాలో తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి, చాలా మంది పర్సన్స్ తమిళనాడు స్టేట్‌ని 2019లో విజిట్ చేశారండి. ఇది తమిళనాడు అనేది ఏ ప్లేస్‌లో ఉంది అండి అంటే, ఫస్ట్ ప్లేస్‌లో తమిళనాడు ఉంది అని చెప్పొచ్చు. రెండో ప్లేస్‌లో ఏ స్టేట్ ఉందండి? మహారాష్ట్ర స్టేట్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది అని చెప్పొచ్చు. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఉన్న ప్లేస్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉందండి. అండ్ ఇంకో క్వెషన్ ఎగ్జామ్‌లో అడగొచ్చండి. మన ఇండియా మొత్తం మీద టూరిజం ఎక్కువగా ఉన్న సిటీ అడిగారనుకోండి. సపోజ్ సిటీ గురించి మాట్లాడుకుంటే టూరిజం ప్లేస్ గురించి అడిగారనుకుందాం. సో, ఇండియాలో ఎక్కువ మంది విజిట్ చేసిన టూరిజం ప్లేస్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి తాజ్‌మహల్ అంటాం. సో, తాజ్‌మహల్ అనే ప్లేస్ ఎక్కడుంది మనకి? ఇది ఆగ్రాలో ఉంది గదా! సో, చాలా మంది ఎక్కువగా విజిట్ చేసిన ప్లేస్ ఏది అంటే అది మనకి తాజ్‌మహల్ కిందకి అవుతుంది. ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో ఉందండి. ఇది ఆగ్రా సిటీ కిందకి వస్తుందనమాట. అలాగే ఆగ్రా అనే సిటీ ఏ నది ఒడ్డున ఉంది అని ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చండి. దానికి ఆన్సర్ మనం యమునా రివర్ అని ఆన్సర్ చేయొచ్చు. సరే ఇంకొక పాయింట్ చూడండి. టూరిజం ఆహ్, ఫ ఫస్ట్ ప్లేస్ ఏది? ఆన్సర్ వచ్చేటప్పటికి మనం తమిళనాడు స్టేట్ అంటాం. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ వచ్చి ఉత్తరప్రదేశ్ అండి. ఎగ్జామినేషన్స్‌లో ఒకసారి అడగొచ్చండి. సో, వరల్డ్ టూరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేయొచ్చు అని అడగొచ్చు. వరల్డ్ టూరిజం డే. ఎందుకంటే ఎగ్జామినేషన్స్‌లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి, వరల్డ్ టూరిజం డే ఎప్పుడండి అంటే మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 27 తారీఖున వరల్డ్ టూరిజం డే అంటాం. అలాగే ఎగ్జామినేషన్స్‌లో మళ్ళీ మనకి నేషనల్ టూరిజం డే ఎప్పుడని కూడా అడగొచ్చండి. నేషనల్ టూరిజం డే ఎప్పుడని అడిగితే దానికి ఆన్సర్ మనం జనవరి 25 తారీఖున అని ఆన్సర్ చేయొచ్చనమాట. ఓకేనా? జనవరి 25 నేషనల్ టూరిజం డే అంటాం. ఈ రోజు మనకి ఇదే జనవరి 25న మనకి నేషనల్ ఓటర్స్ డే కూడా ఉంది. ఓటర్స్ డే ఇదే రోజు, నేషనల్ టూరిజం డే కూడా ఇదే రోజు. ఇది సెప్టెంబర్ 27 ఇంటర్నేషనల్ టూరిజం డే అంటాం. దాన్నే వరల్డ్ టూరిజం డే అని కూడా పిలవచ్చు. దట్ ఈస్ 27th ఆఫ్ సెప్టెంబర్ అవుతుందండి. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ గురించి మన ఇండియాలో మనకి టూరిజం మినిస్టర్ అని ఎవరని అడిగారనుకోండి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అనే పర్సన్ మన ఇండియాకి టూరిజం మినిస్టర్. అలాగే కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ ఎవరని అడిగితే దానికి మనం ప్రహ్లాద్ సింగ్ పటేల్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పాత్వే టు ద గాడ్? ఈ బుక్‌ని రాసిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. పాత్వే టు ద గాడ్ అనే ఈ ఏన్షియంట్ ఇది గాంధీయన్ ఎరాలో మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం అండి. ఇది మోడర్న్ ఇండియాలో వస్తుంది. ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు రాసిన ఇంకొన్ని బుక్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చండి. 'ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్'. మై ఎక్స్‌పెరిమెంట్ విత్ మై ఎక్స్‌పెరిమెంట్. మై ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఫేమస్ బుక్ అండి. సో, ఈ బుక్ రాసింది ఎవరండి అంటే మహాత్మా గాంధీ. ఇండియా హోమ్ రూల్ మూవ్‌మెంట్. ఇండియా హోమ్ రూల్. ఇండియా హోమ్ రూల్ అనే పుస్తకాన్ని రాసింది మహాత్మా గాంధీనే. దీన్ని హిందూ స్వరాజ్ అని కూడా పిలవచ్చు. హిందూ స్వరాజ్. హింద్ స్వరాజ్ అనే బుక్ రాసింది మహాత్మా గాంధీ గారే అవుతారు. దాని తర్వాత విలేజ్ స్వరాజ్ అనే బుక్ రాసింది ఎవరండి? విలేజ్ స్వరాజ్ అనే బుక్ రాసింది కూడా మహాత్మా గాంధీ గారే అవుతారండి. సో, ఇండియా విత్ మై డ్రీమ్స్ అనే బుక్ రాసింది ఎవరండి అంటే ఇది కూడా మహాత్మా గాంధీ గారే. ఓకేనా? సో, మహాత్మా గాంధీ గారు రాసిన కొన్ని పుస్తకాలండి. సో, ఇప్పుడు అడిగింది 'పాత్వే టు ద గాడ్' అడిగారు. మేబీ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్‌లో 'మై ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్' అనే బుక్ అడగొచ్చు కదా! అలాగే 'హింద్ స్వరాజ్' లేదా 'ఇండియా హోమ్ రూల్ మూవ్‌మెంట్'. తర్వాత 'విలేజ్ స్వరాజ్' అనే బుక్ అవ్వచ్చు. ఇండియా విత్ మై డ్రీమ్స్ ఈ ఈ అన్ని పుస్తకాలు రాసింది ఎవరండి అంటే మనం ఆన్సర్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పొచ్చనమాట. అలాగే 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అనే బుక్ రాసింది ఎవరండి అంటే మనం 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఇది లేటెస్ట్ బుక్ కాదండి. సో, ఇది ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరండి అంటే మనం ఏపీజే అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకోవచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం 'ఇగ్నైటెడ్ మైండ్స్'. సో, 'ఇగ్నైటెడ్ మైండ్స్' అనే బుక్ రాసింది కూడా ఎవరండి అంటే దీనికి కూడా ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకోవచ్చు. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అలాగే 'ఇగ్నైటెడ్ మైండ్స్' అనొచ్చు. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' బుక్ కానీ 'ట్రాన్స్‌ఫార్మింగ్ ద వ్యూస్ ఆఫ్ మై జర్నీ' అనే బుక్ రాసింది కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి అవుతారండి. సో, కాబట్టి ఒకసారి ఏన్షియంట్ బుక్స్ రాసిన పుస్తకాల గురించి చూడండి. సుభాష్ చంద్రబోస్ రాసిన పుస్తకం గురించి చూడండి. బిపిన్ అలాగే లాలా లజపతి రాయ్ రాసిన పుస్తకాల గురించి గాని, మహాత్మా గాంధీ గారి గాని ఓకేనా? అలా మన ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ రాసిన బుక్స్ చాలా ఉన్నాయండి. అలాగే మన ఏన్షియంట్ ఇండియాలో వచ్చిన కొన్ని బుక్స్ కావచ్చు. ఓకేనా? మన ఏన్షియంట్ పంచతంత్ర
రాసిన పంచతంత్ర విష్ణు శర్మ అని రాసిన పుస్తకం పంచతంత్ర అవుతుంది. అలాగే మనకి మన అక్బర్ డైనాసిటీలో ఉన్న మన పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు గాని, సో ఒక్కసారి పాత ఏన్షియంట్ ఇండియాలో ఉన్న బుక్స్ కానీ, మోడర్న్ ఇండియాలో ఉన్న బుక్స్ గాని ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామినేషన్స్‌లో మనకి మిడ్వల్ ఇండియా గురించి, మోడర్న్ ఇండియాలో రాసిన ఫేమస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బుక్స్ అనేది ఎగ్జామినేషన్స్‌లో అడుగుతున్నారు కాబట్టి, ఒక్కసారి బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. అండ్ హూ ఈస్ ద ఫస్ట్ వుమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్? సో తెలంగాణ హైకోర్ట్‌కి సంబంధించిన ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఎవరని అడుగుతున్నారు. సో యాక్చువల్‌గా మనకి తెలంగాణ స్టేట్ అనేది 2014లో ఫార్మ్ అయిన తర్వాత ఓకేనా? 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయింది. అఫీషియల్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మ్ అయింది 1956లో. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్‌కి హైదరాబాద్‌లో మనకి ఫస్ట్ గుంటూరులో హైకోర్ట్ ఉండేది. ఆ గుంటూరులో హైకోర్ట్ ఉన్న హైకోర్ట్‌ని హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడైనా లేదా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాతైనా ఫస్ట్ టైమ్ ఒక ఫీమేల్ పర్సన్‌ని ఒక చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేశారు. ఆవిడ పేరేంటండి అంటే ఆవిడ పేరు హిమా కోహ్లీ. ఇంతకుముందు ఆంధ్ర లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి సెపరేట్ తెలంగాణ అయిన తర్వాత ఇంతవరకు ఏ ఫీమేల్‌ని కూడా ఒక ఫస్ట్ చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేయలేదండి. ఫస్ట్ టైమ్ రీసెంట్‌గా తెలంగాణ హైకోర్ట్‌కి హిమా కోహ్లీని అపాయింట్ చేశారు. అండ్ ఇంకొకటి మరి ఎగ్జామినేషన్స్‌లో ఫస్ట్ జడ్జ్ అడిగారనుకోండి. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ అడిగితే తెలంగాణ స్టేట్‌కి ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అడిగారనుకున్నాను. ఇది నేను చీఫ్ జస్టిస్ అయితే హిమా కోహ్లీ. నేను ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ గురించి అడిగాననుకుందాం ఎగ్జామ్‌లో. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ గురించి అపాయింట్ చేస్తే రీసెంట్‌గా అపాయింట్ అయ్యారు ఆవిడ. మొన్న రీసెంట్‌గా డిసెంబర్ ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2019లో అపాయింట్ చేశారు. ఆవిడ పేరు గండికోట శ్రీదేవి అనే ఫీమేల్ పర్సన్‌ని అపాయింట్ చేశారు. గండికోట శ్రీదేవి. ఇప్పుడు ఎగ్జామ్‌లో జాగ్రత్తగా చూడండి. మేబీ వాడు అడిగిన క్వెషన్ శ్రీదేవి డిఈ శ్రీదేవి. ఇప్పుడు అడిగిన క్వెషన్ ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ అడిగితే హిమా కోహ్లీ. అలా కాకుండా ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ అడిగితే గండికోట శ్రీదేవి పర్సన్‌ని గుర్తుపెట్టుకోండి. దెన్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి ఉన్న చీఫ్ జస్టిస్ పేరేంటండి? చీఫ్ జస్టిస్ అంటే అనూప్ కుమార్. అనూప్ కుమార్ గోస్వామి అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కి చీఫ్ జస్టిస్ కింద యాక్ట్ చేస్తున్నారండి. తమిళనాడు స్టేట్‌కి యాక్ట్ చేస్తున్న చీఫ్ జస్టిస్ పేరేంటండి అంటే జస్టిస్ సుజీత్. జస్టిస్ సుజీత్ బెనర్జీ అనే పర్సన్ తమిళనాడు స్టేట్‌కి యాక్ట్ చేస్తున్నారు. కేరళ స్టేట్‌కి మణికుమార్ అనే పర్సన్ మణికుమార్ అనే పర్సన్ కేరళ స్టేట్‌కి చీఫ్ జస్టిస్‌గా యాక్ట్ చేస్తున్నారండి. అలాగే కర్ణాటక స్టేట్‌కి అయితే అభయ్. సో కర్ణాటక స్టేట్‌కి అభయ్ కుమార్. అభయ్ కుమార్ ఓహా. అభయ్ కుమార్ ఓహా అనే పర్సన్ కర్ణాటక స్టేట్‌కి చీఫ్ జస్టిస్ కిందకి యాక్ట్ చేయడం జరుగుతుందనమాట. వీళ్ళు కొంతమంది చీఫ్ జస్టిసెస్ అండి. కాబట్టి ఎగ్జామినేషన్స్‌లో ఒకసారి చీఫ్ జస్టిస్ గురించి కూడా క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి సో జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ సమ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ జస్టిసెస్ అంటాం. సో కేరళ స్టేట్‌కి మణికుమార్ అనే పర్సన్ చీఫ్ జస్టిస్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. దెన్ కర్ణాటక స్టేట్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాని, తమిళనాడు స్టేట్స్ కానీ వీటన్నిటికి చీఫ్ జస్టిస్ గురించి ఒకసారి చూసుకోండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్. అండ్ హూ ఈస్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? సో ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరని అడుగుతున్నారు. సో సునీల్ అరోరా అనే పర్సన్. ఇతను ఇండియాకి 23వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇతను 23rd చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం. మన ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా. సో ఎవరండి ఆ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అండి అంటే ఎలక్షన్ కమిషనర్స్. సో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ చేయడం జరుగుతుందండి. ఒక పర్సన్ పేరు సుశీల్ చంద్ర ఈజ్ యాక్టింగ్ యాజ్ వన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అలాగే రాజీవ్ కుమార్ అనే పర్సన్ ఇంకొక చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అండ్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిప్రజెంటింగ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ద ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడే ఆర్టికల్ 324 నుంచి 329 ఆర్టికల్ మాట్లాడుకుంటుంది. సో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 15లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏది? ఎలక్షన్ కమిషన్ అని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియాకి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ అనే పర్సన్ ఇండియాకి ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్‌గా అపాయింట్ చేశారండి. 1950లో అపాయింట్ చేశారు ఇతను. 1958 వరకు వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పాటు ఇండియాకి ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషనర్ యొక్క రిటైర్ అయ్యేది ఎప్పుడండి అంటే అతనికి రిటైర్ అయ్యేది ఆ పర్సన్‌కి 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ రిటైర్మెంట్ అవ్వొచ్చనమాట. సో ఓకేనా? ద 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్‌ని స్టార్ట్ చేసిన సంవత్సరం ఏది అంటే 1950 జనవరి 25వ తారీఖున ఇండియాలో ఎలక్షన్ కమిషన్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ టెల్ మీ అండ్ హూ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరండి? ఫస్ట్ ఫీమేల్ పర్సన్.
ఫస్ట్ ఫీమేల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే ఆవిడ పేరు ఎస్ రమాదేవి. ఎస్ రమాదేవి అనే పర్సన్ ఫస్ట్ ఫీమేల్ ఎలక్షన్ కమిషనర్ అంటాం. ఈవిడ యాక్చువల్గా 9th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనాలి. 1990లో ఈవిడ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారండి. తర్వాత 9th ఎలక్షన్ కమిషనర్. ఈవిడ తర్వాత 10th ఎలక్షన్ కమిషనర్గా ఉన్న పర్సన్ పేరు టిఎస్ శేషన్ అనే పర్సన్ని 10th ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారండి. ఇతను 1990 నుంచి ఆల్మోస్ట్ 1996 వరకు ఇండియాకి ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. ఎవరు? టిఎన్ శేషన్. ఇతను ఉన్న టైంలోనే ఇండియాలో ఫస్ట్ టైం ఓటర్ కార్డ్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ వచ్చింది ఇతని టైంలోనమాట. అండ్ ఇదే పర్సన్ ఈ టిఎన్ శేషన్కి రామన్ మెగసెసే అవార్డు కూడా ఇచ్చారు. ఒకే ఒక ఎలక్షన్ కమిషన్కి రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది. అతని పేరు ఏంటండి అంటే టిఎన్ శేషన్ అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలక్షన్ కమిషనర్ అండి. గుర్తుంటుందా చూడండి ఒకసారి. సో ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1950 జనవరి 20వ తారీఖున స్టార్ట్ చేశారు. ఏ ఆర్టికల్లో మాట్లాడుతుంది? 324 నుంచి 329 అనేది ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడుతుంది. ఇది పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అయి ఉంది. దెన్ ఇండియాకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరు సుకుమార్ సేన్. ఫస్ట్ ఫీమేల్ పర్సన్ అయితే ఎస్ రమాదేవి. 10th ఎలక్షన్ కమిషనర్ ఎవరండి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్. ఏ ఎలక్షన్ కమిషనర్కి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందండి అంటే టిఎన్ శేషన్ అంటాం. ఓకేనా? అండ్ ఇంకొకటి మన కరెంట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నో పర్సన్ ఇతను ఇండియాకి 23 ఎలక్షన్ కమిషనర్. అతని పేరు సునీల్ అరోరా. అతని సపోర్టింగ్లో ఉన్న ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ పేరు ఏంటండి అంటే ఒకటి సుశీల్ చంద్ర, ఇంకొక పర్సన్ పేరు రాజీవ్ కుమార్. సో దిస్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఎలక్షన్ కమిషనర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్. అండ్ విచ్ ఇయర్ ద రామకృష్ణ మిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్? రామకృష్ణ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1997 సంవత్సరం. అది కూడా ఫస్ట్ మే. 1997 ఫస్ట్ మేన రామకృష్ణ మిషన్ మఠాన్ని స్టార్ట్ చేశారండి. ఈ రామకృష్ణ మఠం యొక్క ఫౌండర్ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ఇతని ఫౌండర్ పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు ఈ రామకృష్ణ మిషన్ మఠాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే హౌరా అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ అని చూసారా. వెస్ట్ బెంగాల్లో 1997 సంవత్సరంలో 1897లో రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరికి రిప్రజెంటేషన్ అండి అంటే స్వామి రామకృష్ణ పరమహంస ఎవరైతే ఉన్నారో రామకృష్ణ పరమహంస అతనికి రిప్రజెంటేషన్లో ఈ మిషన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంతకీ రామకృష్ణ మిషన్ అంటే ఏంటండి అంటే ఇది ఒక హిందూస్ మిషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? లేకపోతే ఇది స్పిరిచువల్ మిషన్ అండి. ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచం మొత్తం మీద రామకృష్ణ మిషన్కి సంబంధించిన స్పిరిచువల్ మూమెంట్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉంటాయి. ఈ స్పిరిచువల్ మూమెంట్స్లో ఏం చెప్తారండి, రామకృష్ణ పరమహంసకి సంబంధించిన ఆధ్యాత్మికతల గురించి కానీ, అతని ప్రవచనాల గురించి కానీ, అతను చెప్పిన ఐడియాలజీ గురించి కానీ, అతని థాట్స్ని కానీ ఇదంతా రామకృష్ణ మిషన్ మఠంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రామకృష్ణ మిషన్కి సంబంధించిన ఫస్ట్ మఠ ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఫస్ట్ మఠ ఎక్కడ స్టార్ట్ అయింది అండి అంటే బారానగర్ అంటాం. బారానగర్ అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే బారానగర్ అనే ప్లేస్ వెస్ట్ బెంగాల్లో ఉందండి. ఇక్కడ ఫస్ట్ మఠాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ మఠాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే బారానగర్ అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు. సెకండ్ మఠ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బెరూర్ అనే ప్లేస్ అంటాం. సెకండ్ మఠ్ స్టార్ట్ అయింది బెరూర్. ఈ బెరూర్ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి అంటే ఇది కూడా వెస్ట్ బెంగాల్ స్టేట్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఇది సెంట్రల్ మఠం అవుతుందన్నమాట. సెంట్రల్ ఏమనొచ్చు అంటే సెంట్రల్ ఆఫీస్ అనొచ్చు, లేకపోతే సెంట్రల్ మెయిన్ క్యాంపస్ కిందకి ఈ బెరూర్ అనే ప్లేస్ మాట్లాడుకుంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రామకృష్ణ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పాండ్ అయి ఉన్నాయండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఈ రామకృష్ణ మిషన్ యొక్క మెయిన్ అంబిషన్స్ ఏంటి, మోటోస్ ఏంటి అంటే సో అన్టచబిలిటీని అవాయిడ్ చేస్తారు. సో ఎక్కువగా వీళ్ళు పూర్ పీపుల్ని సపోర్ట్ చేయడం కానీ, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తారు. పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడం, ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, అలాగే ఫీమేల్ పర్సన్స్కి సపోర్ట్ చేయడం, లేడీస్ పర్సన్స్కి ఫీమేల్ పర్సన్స్కి సపోర్ట్ చేస్తారు. తర్వాత అన్టచబిలిటీని అవాయిడ్ చేయమని చెప్తారు. అన్టచబిలిటీని అవాయిడ్ చేయడం కానీ, హిందూయిజాన్ని డెవలప్ చేయడం కానీ, హిందూ మతం గురించి మాట్లాడడం, హిందూయిజంని డెవలప్ చేయడం కానీ, అలాగే బ్యాలెన్సింగ్ ద అదర్ రిలీజియన్స్ అంటే అదర్ రిలీజియన్స్ని కూడా ఒక ప్రాపర్గా బ్యాలెన్సింగ్గా ఉండడం గురించి మాట్లాడుకోవడం కానీ, ఇలాంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్, సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఒక మంచి ప్రవచనాలను చెప్తూ సో దేశంలో అన్ని చోట్ల ఇలాంటి స్పిరిచువల్ మూమెంట్స్ని కండక్ట్ చేస్తుంటారండి రామకృష్ణ మిషన్. ఈ రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేసిన ఎవరైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు అండి. అది స్వామి వివేకానంద. ఎవరి గురించి అండి అంటే రామకృష్ణ పరమహంస గురించి. ఎక్కడ స్టార్ట్ చేశారంటే వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో రామకృష్ణ మిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వెస్ట్ బెంగాల్లోనే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో రామకృష్ణ మిషన్స్ అనేది బాగా ఫేమస్ అండి. ఓకేనా? సరే, ఇది రామకృష్ణ మిషన్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
9th పాయింట్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏఎంఆర్? ఏఎంఆర్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతున్నా. దాని ఫుల్ ఫార్మ్ వచ్చి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏఎంఆర్. అండ్ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే దేని అవుతుందండి అంటే జనరల్‌గా మన బాడీలో కొన్ని వైరసెస్‌లు గానీ, బ్యాక్టీరియాస్ కానీ, ఫంగల్స్ కానీ, అలాగే పారాసైట్స్ అనేవి కొన్ని మన బాడీలో ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో దీనికి మనం కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఇస్తామో, కొన్ని మన బాడీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియాస్ ఏవైతే బ్యాక్టీరియల్స్ కానీ, ఫంగల్స్ కానీ, వైరసెస్ కానీ ఆ మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వవు. రెస్పాండ్ అవ్వంటే వాటికి అవి ఆ మెడిసిన్ ఆ బ్యాక్టీరియా ఏం చేయలేదన్నమాట. అలాంటప్పుడు వాటిని చంపడం కోసం మనం యూజ్ చేసే ఏదైతే మెడిసిన్ ఉంటుందో దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? సరే ఒకసారి చూడండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంట. అండ్ ఈ రెసిస్టెన్స్‌ని 1925 ఆ టైంలో 2028 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను పెన్సిలిన్‌ని కనిపెట్టడం జరిగిందనమాట. పెన్సిలిన్‌ని కనిపెట్టింది ఎవరండి అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్‌ని కనిపెట్టింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటాం. సో ఇతను ఏవైతే ఒక యాంటీ మైక్రో రెసిస్టెన్స్‌ని కనిపెట్టిన తర్వాత ఈ పెన్సిలిన్ ఇవ్వడం వల్ల నిమోనియా ఉన్నా గాని, లేకపోతే ట్యూబర్‌కులోసిస్ ఉన్నా గాని, లేకపోతే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియాస్ ఏవైతే మన బాడీకి వైరసెస్ మన బాడీకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాయో, అప్పుడు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమంటుందంటే ఒక రిలీఫ్‌నెస్ దొరుకుతుంది. ఆ డిసీజ్ అనేది క్యూర్ అవుతుందన్నమాట. దాన్ని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కిందకి మాట్లాడుకుంటాం. సో ఓకే. సరే ఏఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. దిస్ ఈస్ రిలేటెడ్ టు బయాలజికల్ వర్డ్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఈజ్ 10th క్వెషన్. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజరింగ్ ద టెంపరేచర్? సో టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ పేరేంటి అంటే దానికి ఆన్సర్ వచ్చి థర్మోమీటర్ అవుతుంది. థర్మోమీటర్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ అంటాం. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ పేరేంటి? ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ పేరేంటంటే దాన్ని అమ్మీటర్ అంటాం. అమ్మీటర్. ఎమినోమీటర్ దేని గురించి అవుతుందండి అంటే ఎమినోమీటర్ అనేది విండ్ ప్రెషర్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది ఎమినోమీటర్. సో ఎమినోమీటర్ దేనికోసం అండి? విండ్ ప్రెషర్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది ఎమినోమీటర్ అవుతుంది. అడగొచ్చండి క్వెషన్స్. ఇప్పుడు వీడు అడిగిందేమో టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది థర్మోమీటర్ అవుతుంది. సో థర్మోమీటర్‌లో మనకి ఎక్కువగా మెర్క్యూరీ అనే మెటల్ ఉంటుంది. ఈ మెర్క్యూరీ థర్మోమీటర్‌లు అనేది మోస్ట్ ఆఫ్ ద గ్లాస్ థర్మోమీటర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది. సో అమ్మీటర్‌ని ఎలక్ట్రిక్ కరెంట్‌ని యూజ్ చేయడానికి అమినోమీటర్ అనేది విండ్ ప్రెషర్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దాంతో పాటు ఇంకా దెన్ గాల్వనోమీటర్ ఉంటుందండి. గాల్వనోమీటర్. సో గాల్వనోమీటర్‌ని మనం దేన్ని యూజ్ చేయడానికి మెజర్ చేస్తామండి అంటే ఎయిర్ ప్రెషర్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది ఏమవుతుందండి అంటే గాల్వనోమీటర్ అవుతుంది. ఓకేనా? అలాగే మరి ఆల్టిట్యూడ్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ పేరేంటి? ఆల్టిట్యూడ్స్‌ని. సో ఆల్టిట్యూడ్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఆల్టోమీటర్ అంటాం. ఆల్టిమీటర్. సో ఆల్టిమీటర్ అనేది ఆల్టిట్యూడ్‌ని మెజర్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. సో అందుకే ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఓకేనా? అమ్మీటర్ అవ్వచ్చు, ఎమినోమీటర్, స్పీడోమీటర్ దేని గురించి అండి అంటే ఒక వెహికల్ యొక్క స్పీడ్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేది స్పీడోమీటర్స్ అవుతాయి. సో కాబట్టి ఒకసారి ఫిజిక్స్‌లో ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్‌ని డిఫరెంట్ యాక్టివిటీస్‌ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తామో వాటిని ఒక్కసారి టార్గెట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్ళ ముందు ఒక క్వెషన్ కనబడుతుంది. సో కాబట్టి ఇలాంటి రిలేటెడ్ క్వెషన్స్‌ని ఒకసారి ఆలోచించి వాటి వైపు కాన్సంట్రేషన్ చేయండి. ఒక మార్క్ అనేది మనకొస్తుంది. ఏది? క్యాబినెట్ మినిస్టర్స్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఒకసారి చూసుకోండి. అలాగే ఏన్షియంట్ ఇండియాలో గాని, మిడ్వల్ ఇండియాలో గాని, మోడర్న్ ఇండియాలో గాని ఫేమస్ బుక్‌లు ఏవైతే ఉంటాయో రాజతరంగిణి గాని, మేఘదూతం అనే బుక్స్ గాని ఓకేనా? అలాంటివి పంచతంత్ర బుక్స్ గాని, దెన్ బుద్ధ చరిత్రం గాని ఇలాంటి ఏదైతే ఫేమస్ బుక్స్ ఉన్నాయో వాళ్ళ ఆథర్స్ ఏంటో ఒకసారి అవి కూడా కాన్సంట్రేషన్ చేయండి. సో ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి క్వెషన్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి. సరేనా? నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి మళ్ళీ. 11th క్వెషన్ చూద్దామండి. సో విచ్ స్టేట్ సెలబ్రేట్ ద ఓనం? ఓనం అనే ఒక ఫెస్టివల్‌ని ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారండి అంటే ఓనం అనే ఫెస్టివల్‌ని ఎక్కువగా సెలబ్రేట్ చేసే స్టేట్ ఏది? కేరళ స్టేట్‌లో ఓనం అనే ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. ఓనం అనే ఫెస్టివల్‌తో పాటు తెయ్యల్ అనే ఫెస్టివల్‌ని కూడా కేరళ స్టేట్‌లో చేయడం జరుగుతుంది. తెయ్యల్ అనే ఫెస్టివల్ కూడా ఎక్కడ చేస్తారండి? కేరళ స్టేట్‌లో చేసే వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. అలాగే గుడి పడవ అనే ఫెస్టివల్ ఏ స్టేట్‌లో చేస్తారు? గుడి పడవ. ఈ గుడి పడవ అనే ఫెస్టివల్ ఏదైతే ఉందో చూసారా? ఈ ఫెస్టివల్ అనేది మహారాష్ట్ర స్టేట్‌లో చేసే ఫేమస్ ఫెస్టివల్ అండి. అంటే ఏం చెప్పొచ్చంటే ఇది మహారాష్ట్ర స్టేట్ అనేది
ఎలా చెప్పొచ్చు, మహారాష్ట్ర స్టేట్ మన తెలుగు ఉగాది అనేది మనకి ఎలా అయితే తెలుగు సంవత్సరాది అంటామో, అది మరాఠీ సంవత్సరాది అని చెప్పొచ్చు. మనం రేపు ఉగాది సెలబ్రేట్ చేస్తున్నాం కదా, అది మనకి తెలుగు సంవత్సరాది అవుతుంది. సో మన తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ అని చెప్తాం. ఇది మరాఠీ వాళ్ళకి న్యూ ఇయర్ అని చెప్తాం, గుడి పడవా అనే ఫెస్టివల్ అనేది. దాంతోపాటు ఇంకా మనం లోసర్ అనే ఫెస్టివల్ని చేస్తారండి. ఈ లోసర్ అనే ఫెస్టివల్ చాలా స్టేట్లో చేస్తారు. ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ అంటాం. ఈ హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇంకా ఈ ఫెస్టివల్‌ని లడఖ్‌లో కూడా చేస్తారు. లడఖ్ అంటాం. లడఖ్ మన గురించి తెలుసు. ఇది ఒక వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ అంటాం. అలాగే దాంతో పాటు మనకి లోహిరి అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు? ఇది పంజాబ్ స్టేట్‌లో చేసే ఒక వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటాం. పంజాబ్ స్టేట్‌లో చేసే వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ పేరేంటి? లోహిరి అంటాం. అలాగే దుర్గా పూజ అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు? దుర్గా పూజ. ఈ దుర్గా పూజ అనే ఫెస్టివల్ మనం చేసేది వెస్ట్ బెంగాల్‌లో అండి. బిహు అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తాం? బిహు అనొచ్చు, భోగాలి బిహు అనొచ్చు, మఘీ బిహు గాని, భోగాలి బిహు, భోగాలి బిహు, మఘీ బిహు, మఘీ. ఈ ఫెస్టివల్స్ మొత్తం మనం ఎక్కడ చేస్తారండి అంటే, ఇవి అస్సాం స్టేట్‌లో చేసే వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అవుతాయి. ఓకేనా? దాని సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్‌లో చేస్తాం. పొంగల్ అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తాం? ఇది అందరికీ తెలిసిందేగా. పొంగల్ అనే ఫెస్టివల్ ఎక్కడ చేస్తామండి అంటే, తమిళనాడు స్టేట్‌లో చేసే ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏమవుతుందండి అంటే, పొంగల్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. సో, కాబట్టి ఎగ్జామినేషన్స్‌లో కొన్ని ఫెస్టివల్స్ అడుగుతున్నారు. మనకి సంక్రాంతి ఫెస్టివల్‌ని హిమాచల్ ప్రదేశ్‌లో లోసర్ అంటాం. పంజాబ్‌లో లోహిరి అని పిలుస్తాం. పొంగల్ అని తమిళనాడులో అంటాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అనే పేరుతో పిలవడం జరుగుతుందనమాట. ఓకే. సరే, కాబట్టి ఒకసారి ఆ ఫెస్టివల్స్ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ ఎగ్జామినేషన్స్‌లో ఫెస్టివల్స్ గురించి కూడా క్వెషన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. సో, వాట్ ఈస్ ద సాయిల్ పర్ఫెక్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ క్యాష్యూ నట్స్? క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు పెరగడానికి అనుకూలమైన నేల ఏది అని అడుగుతున్నారండి. దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనం శాండీ లోమ్స్ అంటాం. శాండీ లోమ్స్ అంటే ఏదైతే మన రేతి నేలలు ఉంటాయి చూసారా? మట్టి నేలలు. మట్టి నేలలు అంటే ఎస్పెషల్‌గా శాండీ లోమ్స్ అంటే ఏంటంటే ఇసుక నేలలనమాట. అలాంటి ప్లేసెస్‌లో క్యాష్యూ నట్స్ ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మనం అలాగే ఇదే నేల ఏదైతే ఉందో, శాండీ లోమ్స్ అనే నేలలో ఇంకా మనకి కోకోనట్స్ కూడా బాగా పండుతాయి. కొబ్బరికాయలు గాని, వాటర్ మెలాన్స్ కానీ, అలాగే క్యాష్యూ నట్స్ ఇవన్నీ ఎక్కువగా పండే నేల ఇదేండి శాండీ లోమ్స్ అంటాం. సో, దాంతో పాటు మనకి ఇంకొక నేల కూడా ఉందండి. దాన్ని లోమీ సాయిల్స్ అని పిలుస్తాం. లోమీ సాయిల్స్‌లో ఎక్కువగా పండేది ఏంటండి అంటే కెరల్స్ ఎక్కువగా పండుతాయి. ధాన్యాలు అంటాం చూసారా? ధాన్యాలు గాని, గోధుమలు గాని, గ్రెయిన్స్ గాని, అది ధాన్యాలు గ్రెయిన్స్, షుగర్ కేన్ గాని, జూట్ అలాగే వెజిటబుల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా లోమీ సాయిల్స్‌లో పండుతాయి. తర్వాత కేలీ సాయిల్స్ అంటే బంకమట్టి నేలలు అవుతాయి చూసారా? వాటిలో అక్కడ కెరల్స్ ఇక్కడ కామనే, వీట్ ఇక్కడ కామనే, గ్రెయిన్స్ అక్కడ కామనేనండి. షుగర్ కేన్ అయితే మనకి లోమీ సాయిల్స్ ఎక్కువగా పండుతుంది. ఇక్కడైతే మనకి ప్యాడీ అవ్వచ్చు. తర్వాత పల్సెస్ కానీ, ఇవన్నీ మనకి కూడా కేలే సాయిల్స్‌లో ఎక్కువగా పండడం జరుగుతుందనమాట. సో, కాబట్టి ఒకసారి మనకి శాండీ లోమ్స్, కోకోనట్స్, మెలాన్స్ అండ్ క్యాష్యూ నట్స్ అండి. లోమీ సాయిల్స్ అంటే కెరల్స్, వీట్, గ్రామ్స్, షుగర్ కేన్, జూట్, వెజిటబుల్స్ అంటాం. క్లేరీ సాయిల్స్ అంటే కెరల్స్ కానీ, వీట్ గానీ, గ్రామ్స్ కానీ, ప్యాడీ అండ్ పల్సెస్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా పండడం జరుగుతుందనమాట. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్స్‌లో మీరు దీంతో పాటు క్రాప్స్ గురించి ఒక టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి, యూ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్. సో, ఏ క్రాప్ అనేది ఎక్కువగా ఏ స్టేట్‌లో పండుతుందో అవి కూడా ఆలోచించండి. ఓకేనా? ఏ క్రాప్ ఎక్కువగా ఏ స్టేట్‌లో పండుతుంది? అలాగే ఏ కంట్రీలో ఎక్కువగా పండుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రైస్ అనే మాట వాడామనుకోండి. రైస్ అనేది ఎక్కువగా ఏ స్టేట్‌లో పండిస్తారు మనం? మన ఇండియాలో అయితే రైస్ వెస్ట్ బెంగాల్ ఎక్కువగా పండుతుంది. అదే కంట్రీ అయితే చైనా కంట్రీలో ఎక్కువగా పండడం జరుగుతుంది. అలాగే వీట్ అనే క్రాప్ గురించి మనం మాట్లాడుకుంటే, వీట్ అనేది కూడా మన ఇండియాలో ఎక్కువగా పండేది ఎక్కడంటే యూపీ స్టేట్‌లో వీట్ ఎక్కువగా పండితే, చైనా స్టేట్‌లో ఇది ఎక్కువగా పండుతుందనమాట. చైనాలో మాట్లాడుకుంటాం. సో, కాఫీ అనేది మన ఇండియాలో మనం ఎక్కువగా కర్ణాటక స్టేట్‌లో పండిస్తూ ఉంటే, ఇది బ్రెజిల్ స్టేట్‌లో ఎక్కువగా పండుతుంది కాఫీ అనేది. షుగర్ కేన్ అనే క్రాప్ ఏదైతే ఉందో చూసారా? షుగర్ కేన్ అనే క్రాప్ ఏదైతే ఉందో, ఇది మన ఇండియాలో యూపీ స్టేట్‌లో ఎక్కువగా పండుతూ ఉంటే, మనకి కంట్రీ అయితే బ్రెజిల్ కంట్రీలో ఎక్కువగా పండుతుందనమాట. కాబట్టి ఒకసారి అవి కూడా కాన్సంట్రేషన్ చేయండి. టీ అయితే మన ఇండియాలో ఎక్కువగా అస్సాంలో పండితే, టీ ఎక్కువగా మన ఇండియాలో అస్సాం స్టేట్‌లో పండుతూ ఉంటే, వరల్డ్‌లో అయితే ఈ టీ అనేది మనకి ఎక్కువగా చైనా కంట్రీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుందనమాట. సో, చైనా. కాబట్టి ఏవి ఎక్కడ ఎక్కువగా పండుతున్నాయి అనేది ఒక దాని మీద కాన్సంట్రేషన్ చేయాల్సొస్తుంది. సో, కాబట్టి ఆ యాంగిల్‌లో కూడా క్రాప్స్ ప్లస్ అది. ఇంకొకలాగా ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చండి. గ్రీన్ రెవల్యూషన్ దేనికవుతుంది? రెడ్ రెవల్యూషన్ దేనికవుతుంది? యెల్లో రెవల్యూషన్ దేనికవుతుంది? అలాగే ఓకేనా? గ్రీన్ రెవల్యూషన్ దేని గురించి అవుతాయి? రెవల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్రీన్ ఒకటి, యెల్లో రెవల్యూషన్ అవ్వచ్చు. పింక్ రెవల్యూషన్ అవ్వచ్చు. బ్లూ రెవల్యూషన్స్ గాని, ఇవి కూడా కాన్సంట్రేషన్ చేయండి. బ్లూ రెవల్యూషన్ గాని, బ్లాక్ రెవల్యూషన్స్ గాని,
ఈ రెవల్యూషన్స్ దేనిది ఏ పంటలకు ఎక్కువగా పండిస్తాం అన్నది మాట్లాడుకోవాలి. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎక్కువగా ఏమంటాం? గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్ అంటాం. తర్వాత యెల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ గురించి మాట్లాడతాం. పింక్ రెవల్యూషన్ అంటే దేని గురించి మాట్లాడుకుంటామండి? పింక్ అంటే ఆనియన్స్ అవుతాయి. అలాగే ప్రాన్స్ అనేది పింక్ కిందకే వస్తుంది. ఫార్మాస్యూటికల్స్ కూడా పింక్ కిందకే వస్తాయి. బ్లూ రెవల్యూషన్ అంటే మనకి ఫిషెస్ అంటాం కదా! బ్లాక్ రెవల్యూషన్స్ అంటే క్రూడ్ ఆయిల్స్ అంటాం. అలాగే సాఫ్రాన్ రెవల్యూషన్ అడగొచ్చు. సాఫ్రాన్ రెవల్యూషన్ అంటే దేని గురించి అవుతుంది? ఇది సాఫ్రాన్ గురించి ఒకసారి ఆలోచించండి. సాఫ్రాన్ రెవల్యూషన్ మనకి సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్‌ని మనం మాట్లాడేది సాఫ్రాన్ రెవల్యూషన్ అవుతుంది. ఓకేనా? సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది సాఫ్రాన్ రెవల్యూషన్స్. కాబట్టి ఒకసారి ఆ రెవల్యూషన్స్ కూడా చూసుకోండి. ఓకేనా? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే దేనికి? కాటన్ అవుతుంది. సిల్వర్ రెవల్యూషన్ అంటే దేనికి అవుతుంది? ఎగ్స్ గురించి సిల్వర్ రెవల్యూషన్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి రెవల్యూషన్స్ గురించి కూడా చెక్ చేయాలి. దెన్ ఓకేనా? సరే నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. అలాగే ఒక్కోసారి పిసికల్చర్ అంటే దేనికి? సెరికల్చర్ అంటే ఏంటి? ఆ క్వెషన్స్ అడుగుతున్నారండి. సో సెరికల్చర్ సిల్క్ వార్మ్ ప్రొడక్షన్‌కి సెరికల్చర్ అవుతుంది. ఓకేనా? పెసికల్చర్ అంటాం. దేనికి? పెసికల్చర్ అంటే మనం బర్డ్స్ కల్టివేషన్ గురించి మాట్లాడతాం. ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్ కల్టివేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? ఎవికల్చర్ అంటాం. ఎపికల్చర్ అంటే హనీ బీస్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఒకసారి ఆ కల్టివేషన్స్ ఏది ఏ టైప్ ఆఫ్ రెవల్యూషన్ దేనికి, ఏ కల్చర్స్ దేని గురించి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకోవాల్సొస్తుందనమాట. సెరికల్చర్ గాని, పిసికల్చర్ గాని. ఓకే. పెసికల్చర్ అంటే ఫిష్ ప్రొడక్షన్ అవుతుందండి. పెసికల్చర్ అంటే అవి ఒకసారి ఆ యాంగిల్‌లో కూడా కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ ఇండియన్ ప్లేయర్ ప్లేడ్ ద మోస్ట్ టెస్ట్ మ్యాచెస్ యాస్ ఎ కెప్టెన్ ఓన్లీ? ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిన కెప్టెన్ ఎవరని అడుగుతున్నారు. కెప్టెన్ కింద ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిన పర్సన్ ఎవరండి అంటే విరాట్ కోహ్లీ అండి. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోని ఉండేవారు. అతను ఆల్మోస్ట్ 60 మ్యాచెస్ కెప్టెన్ కింద ఉండి టెస్ట్ మ్యాచెస్ ఆడారు. ఆ రికార్డ్‌ని ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్రేక్ చేశారండి. సో విరాట్ కోహ్లీ ఈస్ కెప్టెన్‌గా ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్ ఎవరండి అంటే మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఈ పర్సన్ రీసెంట్‌గా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసున్నాయి. కాబట్టి స్పోర్ట్స్‌లో ఒకసారి చూసుకోండి. దెన్ ఏ కంట్రీ రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ సన్‌ని క్రియేట్ చేసింది? ఆర్టిఫిషియల్ సన్‌ని క్రియేట్ చేసిన కంట్రీ ఏది అంటే దానికి ఆన్సర్ మనం చైనా అంటాం. చైనాలో సిచువాన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో సిచువాన్ అనే ప్లేస్‌లో ఈ ఆర్టిఫిషియల్ సన్‌ని ఇంప్లిమెంట్ చేశారండి. ఆల్మోస్ట్ దీని యొక్క హీట్ వచ్చి 150 మిలియన్స్ టన్స్ ఆఫ్ సెల్సియస్ హీట్ ఉంటుందన్నమాట. 150 మిలియన్ టన్స్ 150 మిలియన్ సెల్సియస్. మిలియన్ సెల్సియస్ అంటాం. సో అంత టెంపరేచర్‌ని ఆ సన్‌ని జనరేట్ చేస్తుందని చెప్తాం. సో కాబట్టి ఏ కంట్రీ రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ సన్‌ని ఇంప్లిమెంట్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి చైనా కంట్రీ అంటాం. సో ఎగ్జామ్‌లో ఇంకో క్వెషన్ అడగొచ్చండి. రీసెంట్‌గా చంద్రుడి నుంచి శాంపిల్స్‌ని ఏవైతే ఉన్నాయో కొన్ని రీసెంట్‌గా చాంగ్ 5 అనే ఒక చాంగ్ ఈ 5 అనే ఒక రాకెట్‌ని చైనా వాళ్ళు స్పేస్‌లోకి పంపించారు. ఈ రాకెట్ ఏం చేసిందండి అంటే చైనా మీద ఉన్న ఎక్కడి మీద పంపించారండి అంటే స్పేస్‌లో అంటే ఎస్పెషల్‌గా మూన్ మీదకి పంపించడం జరిగింది. మూన్ మీద ఉన్న కొన్ని శాంపిల్స్‌ని కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి ఆ శాంపిల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఇలా చంద్రుడి మీద నమూనాల్ని కలెక్ట్ చేసిన దేశం దేశంగా చైనా రీసెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేసిందండి అంటే ఇది మూడో దేశం అని చెప్పొచ్చు. ఓకేనా? దానికంటే ముందు ఫస్ట్ రష్యా వాళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు. దాని తర్వాత యూఎస్ఎస్ఆర్ కంట్రీ వాళ్ళు కూడా చంద్రుడి మీద నుంచి నమూనాల్ని కలెక్ట్ చేశారు. ఇప్పుడు చైనా కూడా కలెక్ట్ చేసింది. సో, ఒక ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చండి. ఏమని అడగొచ్చు? చంద్రుడి మీద నుంచి నమూనాల్ని కలెక్ట్ చేసిన మూడో దేశం ఏది అంటే ఆన్సర్ చైనా అవుతుంది. మొదటి దేశం ఏది? రష్యా. రష్యా అనేది 1969వ సంవత్సరంలో అపోలో మిషన్ నుంచి 69వ సంవత్సరంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎవరైతే ఉన్నారో అతను అపోలో మిషన్ నుంచి మూన్ మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ తన జెండాని కూడా పాతడం జరిగిందండి. అలా ఇంకో క్వెషన్ అడగొచ్చండి. చైనా చంద్రుడి మీద తన దేశపు జెండా పాతిన రెండో దేశం ఏది అంటే ఆన్సర్ చైనా అవుతుంది. చంద్రుడి మీద తన దేశపు జెండాని పాతిన రెండో దేశం ఏది అని ఎగ్జామ్‌లో అడిగితే ఆన్సర్ చైనా అవుతుంది. మొదటి దేశం ఏది? రష్యా. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఫస్ట్ జెండా పాతారు. యూఎస్ఎస్ఆర్ నుంచి వెళ్ళిన ఏదైతే మిసైల్ ఉందో అది చంద్రుడి మీద నమూనాలు కలెక్ట్ చేశారు గానీ జెండా పాతలేదండి. కానీ చైనా వాళ్ళు సెకండ్ కంట్రీ చంద్రుడి మీద ఒక జెండా పాతిన రెండో దేశం ఏది అంటే ఆన్సర్ చైనా అవుతుందనమాట. సో, కాబట్టి ఒకసారి ఈ యాంగిల్‌లో కూడా క్వెషన్స్‌ని కాన్సంట్రేషన్ చేయండి. సో, అలాగే ఎగ్జామ్‌లో మేము అడగొచ్చు. చైనా క్యాపిటల్ ఏంటి? కరెన్సీ ఏంటి? అని అడగడానికి స్కోప్ ఉంది. సో, చైనా క్యాపిటల్ ఏంటి అంటే బీజింగ్ అనేది చైనాకి క్యాపిటల్ కిందకి మాట్లాడతాం. కరెన్సీ ఏంటి అంటే యువాన్ అనేది చైనాకి కరెన్సీ అవుతుంది. లేదా రెన్‌మిన్‌బి అనేది కూడా చైనాకి కరెన్సీ కిందకి మాట్లాడుకోవచ్చు. రెన్‌మిన్‌బి ఇది కూడా మనం చైనాకి కరెన్సీ కిందకి చెప్పొచ్చనమాట. లేదా యువాన్. రెన్‌మిన్‌బి అనేది పాత పేరండి. యువాన్ అనేది కొత్త పేరనమాట. బీజింగ్ అనేది దీనికేంటి? క్యాపిటల్ అవుతుంది. ఇదే చైనా బీజింగ్ అనే ప్లేస్ చెప్పాం కదా! ఇక్కడ మనకి ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అనే దానికి హెడ్ ఆఫీస్ ఉంది. ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్. దీంట్లో 103 మెంబర్‌షిప్ కంట్రీస్ ఉన్నాయండి. ఇది బీజింగ్‌లోనే ఉందండి. అలాగే
ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంట. అలాగే మనకి చైనాలో షాంఘై అనే ప్లేస్ ఉంది చూసారా? షాంఘై. ఈ చైనాలో షాంఘై అనే ప్లేస్‌లో మనకి బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. దాన్నే మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా పిలవచ్చు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడుందండి అంటే మన ఆన్సర్ చైనాలోనే చెప్పొచ్చనమాట. ఎక్కడుంది? చైనా. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ సి. యాహ్! ద 15th క్వెషన్ ఈస్ సి. సో అండ్ హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూజిలాండ్ అని. న్యూజిలాండ్‌కి ఈరోజు కరెంట్ ప్రెసిడెంట్‌గా ఎవరు యాక్ట్ చేస్తున్నారండి అంటే అతని పేరు జెసిండా ఆర్డెన్. సో జెసిండా ఆర్డెన్ అనే పర్సన్ న్యూజిలాండ్‌కి కరెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. అండ్ సారీ కరెంట్ ప్రెసిడెంట్ అండి. ఇతను ఆ దేశానికి 40వ ప్రెసిడెంట్ అనొచ్చు. సో 40th ప్రెసిడెంట్ ఆఫ్ ద న్యూజిలాండ్ కంట్రీ అండి. 40th ప్రెసిడెంట్ ఆఫ్ న్యూజిలాండ్ కంట్రీ ఎవరండి? జెసిండా ఆర్డెన్ అనే పర్సన్ అవుతారు. అలాగే మనం మన దేశానికి ప్రెసిడెంట్ ఎవరండి? మన దేశానికి 14వ ప్రెసిడెంట్ కింద ఎవరిని మాట్లాడతామండి అంటే రామ్‌నాథ్ కోవింద్ అనే పర్సన్ అవుతారు. సో రామ్‌నాథ్ కోవింద్. కోవింద్ అనే పర్సన్ అండి. ఇతను మన ఇండియాకి. నేపాల్‌కి బిద్యాదేవి బందారి అనే పర్సన్. బిద్యాదేవి. సో బిద్యాదేవి బందారి. ఈవిడ నేపాల్‌కి ప్రెసిడెంట్ కిందకి మాట్లాడతాం. నేపాల్. మరి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? కేపీ కోహ్లీ అనే పర్సన్ నేపాల్‌కి ప్రైమ్ మినిస్టర్ అంటాం. నేపాల్ యొక్క రాష్ట్ర జంతువు ఏది? దేశ జంతువు ఏది ఏంటి అంటే కౌ అనేది నేపాల్ యొక్క రాష్ట్ర యానిమల్ అవుతుంది. మనకైతే టైగర్ అనేది మన నేషనల్ యానిమల్ కదా! వాళ్ళకి కౌ అనేది నేషనల్ యానిమల్ కిందకి మాట్లాడతాం. శ్రీలంకకి ఎవరండి? గుటబయ రాజపక్స. గుటబయ గుటబయ రాజపక్స అనే పర్సన్. రాజపక్స అనే పర్సన్ శ్రీలంకకి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తున్నారండి. సిరిల్ రమఫోసా అనే పర్సన్ సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ కిందకున్నారు. సిరిల్ రమఫోసా అనే పర్సన్ సౌత్ ఆఫ్రికా దేశానికి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఇలా చాలా దేశాలకి ప్రెసిడెంట్స్ ఉన్నారండి. అలా ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఎగ్జామ్‌లో అడగొచ్చు. బంగ్లాదేశ్‌కి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ హసీనా. మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? మన ఇండియాకి నరేంద్ర మోడీ అంటాం. ఇర్ఫాన్ సారీ దట్ ఈస్ నవాజ్ షరీఫ్ అనే పర్సన్ ఇంతకుముందు పాకిస్తాన్‌కి ఉన్నారండి. అండ్ ఇమ్రాన్ ఖాన్ అనే పర్సన్ ఇప్పుడు దెన్ పాకిస్తాన్‌కి ప్రైమ్ మినిస్టర్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. దెన్ కేపీ కోహ్లీ అనే పర్సన్ నేపాల్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కిందకి వర్క్ చేయడం జరుగుతుంది. దెన్ జెసిండా ఆర్డెన్ అనే పర్సన్ ఇతను న్యూజిలాండ్ కంట్రీకి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తున్నారండి. ఇతను ఏ పార్టీ అని అడిగితే దానికి ఆన్సర్ వచ్చి లేబర్ పార్టీ అంటాం. సో లేబర్ పార్టీ అన్నమాట. ఇతను లేబర్ పార్టీకి సంబంధించిన పర్సన్ అండి. ఓకే. సరే న్యూజిలాండ్ కంట్రీ క్యాపిటల్ ఏంటి? న్యూజిలాండ్ కంట్రీ క్యాపిటల్ వెలింగ్టన్ అనేది క్యాపిటల్ అవుతుంది. న్యూజిలాండ్ కంట్రీ కరెన్సీ ఏంటి అంటే న్యూజిలాండ్ డాలర్ అనేది న్యూజిలాండ్ కంట్రీకి కరెన్సీ కిందకి మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. స్కాట్ మారిసన్ అనే పర్సన్ ఎవరండి అంటే అతను ఆస్ట్రేలియా కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కిందకి యాక్ట్ చేస్తున్న పర్సన్ పేరు స్కాట్ మారిసన్. దెన్ బోరిస్ జాన్సన్ అనే పర్సన్ యూకే కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కిందకి యాక్ట్ చేస్తుంది. బోరిస్ జాన్సన్ అంటాం. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఈసి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సౌండ్ విచ్ ఈస్ మోర్ దెన్ నార్మల్ సౌండ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సౌండ్ విచ్ ఈస్ మోర్ దెన్ ద నార్మల్ సౌండ్? మనిషి వినే సౌండ్ కంటే కూడా ఎక్కువగా ఉండే సౌండ్‌ని ఏ పేరుతో పిలుస్తామండి అంటే దాన్ని మనం అల్ట్రా సౌండ్ అంటాం. జనరల్‌గా అల్ట్రా సౌండ్ నార్మల్‌గా మనిషి వినే సౌండ్ యొక్క రేంజ్ వచ్చేటప్పటికి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనిషి వినగలడనమాట. ఇది నార్మల్‌గా ఒక మనిషి వినే సౌండ్. ఇది నార్మల్ సౌండ్ అవుతుంది. నార్మల్ సౌండ్. The human being can listen the sound only. Suppose if the sound is more than 20,000 hertz, if the sound is more than 20,000 hertz అయితే గనక ఇది మనం వినలేమండి. ఈ సౌండ్‌ని మనం అల్ట్రా సౌండ్ అంటాం. అల్ట్రా సౌండ్. If the sound is less than the 20 hertz, సో 20 హెర్ట్జ్ కంటే కూడా సౌండ్ గనక తక్కువగా ఉంటే లెస్ దెన్ 20 హెర్ట్జ్ అయితే దట్ సౌండ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ ఇన్ఫ్రా సౌండ్ అంటాం. అల్ట్రా కాదు, ఇది ఇన్ఫ్రా సౌండ్ అవుతుంది. ఇన్ఫ్రా సౌండ్. అల్ట్రాసౌండ్, ఇన్ఫ్రాసౌండ్ అంటాం. ఇది సోనిక్. ఇది నార్మల్‌గా మనం వినే సౌండ్ అనేది 20 హెర్ట్జ్ నుంచి 20,000 వరకు ఉంటే ఇది నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెన్ లిసన్. అంతకంటే ఎక్కువగా ఉంటే ఇది అల్ట్రాసౌండ్ అంటాం. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అని పిలవచ్చు. ఇన్ఫ్రాసోనిక్ అండి. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం. దీన్ని మనం ఏమని నార్మల్ సౌండ్‌ని సోనిక్ సౌండ్ అని పిలవచ్చుగా. నార్మల్ సౌండ్‌ని ఏమనొచ్చండి అంటే సోనిక్ సౌండ్ అంటాం. ఇది అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. దాన్ని ఇన్ఫ్రాసోనిక్ ఇన్ఫ్రా ఇంట్రాసోనిక్ సౌండ్ అని దాన్ని కన్సిడర్ చేస్తాం. దీన్ని నార్మల్ సౌండ్ కిందకి మాట్లాడతాం. ఇంట్రాసోనిక్, అల్ట్రాసోనిక్. అల్ట్రా సోనిక్ సౌండ్ ఇట్ ఈస్ నార్మల్ లేదా దీన్ని నార్మల్ సోనిక్ సౌండ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. రెసిస్టెన్స్‌ని ఏమంత కన్సిడర్ చేస్తారు? ఓమ్ మీటర్‌తో రెసిస్టెన్స్‌ని కొలుస్తాం. రెసిస్టెన్స్‌కి యూజ్ చేసే పదం ఓమ్ మీటర్‌ని కొలవడానికి రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే గైనియోమీటర్‌ని
గైనియోమీటర్ ఏ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం? గైనియోమీటర్ అంటే జనరల్‌గా గైనియోమీటర్ అంటే ఎలా ఉంటుందంటే ఇది గైనియోమీటర్ అండి. ఇది ఒక కంపాస్ టైప్ షేప్‌లో కనబడుతూ ఉంటుంది. ఇది ఒక స్కేల్ దానికి అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. దీని యొక్క పర్పస్ ఏంటి సార్ అంటే ఇక్కడ రాసాను చూడండి. ఈ గేలియోమీటర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ డివైస్. ఇట్ విల్ మెజర్ ద యాంగిల్ ఆర్ పర్మిట్స్ రొటేషన్. ఇట్ విల్ మెజర్ ద యాంగిల్ ఆర్ పర్మిట్స్ రొటేషన్ అంటాం. పర్మిట్స్ రొటేషన్, యాంగిల్ ఆర్ పర్మిట్ రొటేషన్ అంటే మీనింగ్ ఏంటి జనరల్‌గా? యాంగిల్ ఆర్ పర్మిట్ రొటేషన్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ టు డిఫైన్ ద పొజిషన్ ఓన్లీ. ఒక ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్‌ని గాని, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసేవి ఈ గ్యాంగ్లియోమీటర్స్ అంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గోనియోమీటర్స్‌ని ఒకసారి మెడికల్ ఫీల్డ్‌లో కూడా వాడతారు. మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కడ వాడతారండి అంటే సపోజ్ ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగింది. తన బోన్ అనేది రీప్లేస్‌మెంట్ చేయాలి. బోన్ రీప్లేస్‌మెంట్ అంటే బోన్‌కి దెబ్బ తగిలింది. ఆ జాయింట్ కొంచెం జారడం అలా జరిగిందనుకుందాం. ఆ జాయింట్‌ని మళ్ళీ ఎగ్జాక్ట్ పొజిషన్స్‌కి ఫిట్ చేయాలంటే కొన్ని మెజర్‌మెంట్ తీసుకుంటాం. అలాంటి మెజర్‌మెంట్ టైమ్‌లో కూడా ఈ టైప్ ఆఫ్ స్కేల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఐ మీన్ దీన్ని ఏమని పిలుస్తారండి అంటే గోరియోమీటర్ అని కన్సిడర్ చేస్తాం. సో, కాబట్టి ఇదొక పొజిషన్‌ని కాలిక్యులేట్ చేయడానికి గాని, ఒక రొటేషన్‌లో వాడడం గాని, ఒక పొజిషన్ ఎగ్జాక్ట్ ప్లేస్‌లో ఉండడానికి ఎంత వరకు జరిగిందని చెప్పడం కోసం ఈ టైప్ ఆఫ్ మీటర్‌ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. దాన్ని ఏమని కన్సిడర్ చేస్తారండి అంటే గోరియోమీటర్ కిందకి మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ఇది రెండో క్వెషన్ అని చెప్పొచ్చు. ఇందాక థర్మోమీటర్ అనేది ఒకటైతే ఇది ఏందిది? సో, గోరియోమీటర్ అన్నమాట. రెసిస్టెన్స్‌ని ఓమ్ మీటర్‌లో కొలుస్తాం. దీన్ని ఓరియోమీటర్‌ని పొజిషన్ యాంగిల్ మెజర్‌మెంట్స్ కోసం యాంగిల్ పొజిషన్స్ యూజ్ చేయడానికి దీన్ని వాడడం జరుగుతుందన్నమాట. సరేనా? ఒకసారి నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్. సర్యూ రివర్ ఏదైతే ఉందో, ఆ రివర్ అనేది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందని అడుగుతున్నారు. జనరల్‌గా సర్యూ రివర్ అనేది ఇది శారదా రివర్ ఏదైతే ఉందో, శారదా రివర్‌కి ఇది ఒక ట్రిబ్యూటరీ కిందకి మాట్లాడతాం. ఈ సర్యూ రివర్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్‌లో స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో కూడా మూవ్ అవుతుంది. బీహార్ స్టేట్‌లో కూడా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఉత్తరాఖండ్‌లో స్టార్ట్ అయిన ఈ సర్యూ రివర్ ఏదైతే ఉందో, సో, ఉత్తరాఖండ్‌లో స్టార్ట్ అయిన సర్యూ రివర్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో మూవ్ అవుతుంది. అలాగే బీహార్ స్టేట్‌లో కూడా మూవ్ అవుతుంది. అలాగే ఈ సర్యూ రివర్ అనేది ఉత్తరాఖండ్ నుంచి నేపాల్‌లో కూడా వెళుతుందన్నమాట. నేపాల్‌లో దీన్ని పంచేశ్వర్ అనే ప్లేస్‌లో నేపాల్‌లో పంచేశ్వర్ అనే ప్లేస్‌లో ఇది శారదా రివర్‌తో కలుస్తుందన్నమాట. నేపాల్‌లో పంచేశ్వర్ అనే ప్లేస్‌లో శారదా రివర్‌లో కలవడం జరుగుతుంది. సో, ఇది మన ఇండియాలో ఏ స్టేట్‌లో ఎక్కువగా ఐ మీన్ మన రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో మూవ్ అవుతుందండి అంటే దానికి ఆన్సర్ ఉత్తరాఖండ్ అని చెప్పాను. యూపీ అన్నాను. బీహార్ అన్నాను. అండ్ ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా దట్ ఈస్ కాపకోట్, భాగేశ్వర్ అండ్ ఆహ్, భాగేశ్వర్ అండ్ సిరాఘట్. సిరాఘట్ ప్లేసెస్‌లో మూవ్ అవుతుంది. తర్వాత ఇది నేపాల్‌లో వెళ్ళడం జరుగుతుందంట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ విల్ ఫ్లో త్రూ ద కుమరన్ హిమాలయాస్ పాసెస్. కుమరన్ హిమాలయాస్‌లో ఫామ్ అవుతుంది. తర్వాత ఇట్ విల్ పాసెస్ బై ద టౌన్స్ ఆఫ్ కాకపట్ ఒకటి, భాగేశ్వర్ ఒకటి, అలాగే సారాఘట్ అనే ప్లేసెస్‌లో మూవ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి ఇది ఈ స్టేట్స్‌లో కాకుండా ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో మనకి అయోధ్య సిటీలో కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ నేను రాయలేదు. కాకపోతే అయోధ్య సిటీలో కూడా ఇది మూవ్ అవ్వడం జరుగుతుందనమాట. ఎగ్జామ్‌లో ఒక్కోసారి అడగొచ్చండి. సో, అయోధ్యలో ఫ్లో అవుతున్న వెరీ, వెరీ ఇంపార్టెంట్ రివర్ పేరేంటి అని ఎగ్జామ్‌లో అడగొచ్చు. దానికి మనం ఆన్సర్ చెప్పాల్సింది సరియు అనమాట. సరియు అనేది ఏ నదికి ఉపనది అవుతుందండి అంటే శారదా రివర్‌కి ఇది ఒక ఉపనది కిందకి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఇది నేపాల్‌లో కూడా ఫ్లో అవుతుంది. నేపాల్‌లో సరియు రివర్ ఏ ప్లేస్‌లో శారదా రివర్‌తో కలుస్తుందండి అంటే దానికి ఆన్సర్ మనం పంచేశ్వర్ అనే ప్లేస్‌లో చెప్పుకోవాలనమాట. అలాగే ఎగ్జామినేషన్స్‌లో కొన్ని సిటీస్ పేర్లు అడిగి సో, దీన్ని బట్టి ఇంకో క్వెషన్ మనం ఆలోచించొచ్చు. ఒక్కోసారి ఒక సిటీ పేరు అడుగుతారండి. ఆ సిటీ ఏ నది ఒడ్డున ఉంది అని ఎగ్జామ్‌లో అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు సరియు రివర్ ఒడ్డున ఉన్న సిటీ ఏదంటే అయోధ్య అంటాం. ఢిల్లీ సిటీ ఏ నది ఒడ్డున ఉంటే యమునా రివర్ అంటాం. ఆగ్రా అంటే యమునా రివర్ అంటాం. లక్నో అంటే గోమతి రివర్ అంటాం. లక్నో సిటీ ఏ రివర్ బ్యాంక్‌లో ఉంది అని అడగొచ్చండి. దానికి ఆన్సర్ మనం గోమతి రివర్ బ్యాంక్‌లో అని చెప్పొచ్చనమాట. అలాగే మనకి కలకత్తా అనేది హూగ్లీ రివర్ బ్యాంక్‌లో ఉంది అని చెప్తాం. కలకత్తా అనేది హూగ్లీ రివర్ బ్యాంక్‌న కలకత్తా సిటీ ఉందని చెప్తాం. అడియార్ రివర్ బ్యాంక్‌న అడియార్ రివర్ బ్యాంక్‌న మన చెన్నై సిటీ ఉందని చెప్తాం. విశ్వభవతి రివర్ బ్యాంక్‌న రివర్ బ్యాంక్ ఒడ్డున మనం ఏ సిటీ ఉందని చెప్పొచ్చు. దట్ ఈస్ ఆన్సర్ బెంగుళూరు సిటీ ఉందని చెప్పొచ్చనమాట. విజయవాడ సిటీ కృష్ణా రివర్ ఒడ్డున ఉందంటాం. నిజామాబాద్ ఈజ్ ఆల్సో గోదావరి రివర్ అంటాం. నాసిక్ ఈజ్ గోదావరి రివర్. కాబట్టి రివర్ బ్యాంక్‌లో ఉన్న సిటీస్ గురించి ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడగొచ్చండి. ఇప్పుడు ఇంకో క్వెషన్ ఏమడిగారండి అంటే సో వాట్ కాంపోజిషన్ డస్ మిల్క్ కంటైన్? మిల్క్‌లో ఉన్న కాంపోజిషన్స్ ఏంటి? మిల్క్‌లో మనకి జనరల్‌గా 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. సో వీటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మిల్క్ కాంపోనెంట్ అని ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగి ఉండొచ్చు. కాబట్టి సో నేను మిల్క్‌లో ఉన్న 4 కాంపోనెంట్స్ గురించి మాట్లాడదాం. ఒకటి మాయిశ్చరైజ్ ఉంటుందండి మిల్క్‌లో. ఎంత ఉంటుంది? 87.4% అనేది మిల్క్‌లో ఉన్న మాయిశ్చరైజర్. తర్వాత మిల్క్‌లో మనకి లాక్టోజ్ అంటాం. దీన్ని మనం షుగర్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎంతవరకు ఉంటుందండి? మిల్క్‌లో లాక్టోజెస్ అనేది ఆల్మోస్ట్ ఎంత ఉందంటే 4.9% లాక్టోజ్ ఉంటుంది. అలాగే ఫ్యాట్ వచ్చి 3.5% ఫ్యాట్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ అనేది 3.5% ఉంటాయి. మాయిశ్చరైజ్, లాక్టోజ్,
ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ అనమాట. ఇవన్నీ మిల్క్లో ఉన్న కాంపోజిషన్స్ అండి. అలాగే మిల్క్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, న్యూట్రియంట్స్ ఆఫ్ మిల్క్. మిల్క్లో ఉన్న న్యూట్రియంట్స్ గురించి కనుక అడిగితే దానికి మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. కాల్షియం అనేది ఒక న్యూట్రియంట్ ఉంటుంది, పోషకాలు అనమాట. కాల్షియం కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటుంది. విటమిన్ డి ఉంటుంది మిల్క్లో, విటమిన్ డి. అలాగే విటమిన్ బి12. ఓకేనా. కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం అవ్వచ్చు, పొటాషియం, ఇవన్నీ మిల్క్లో బాగా పుష్కలంగా దొరుకుతాయండి. పొటాషియం, అందుకే మిల్క్ తాగడం అనేది చాలా హెల్దీ అని చెప్పొచ్చు. సో కాల్షియం ఒకటి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కానీ, విటమిన్ డి కానీ, విటమిన్ బి12 కానీ, పొటాషియం కానీ, ఇలాంటివన్నీ మిల్క్లో ఫుల్గా ఉన్న న్యూట్రియంట్స్ అండి. సో ఇవి కాంపోజిషన్స్ అవుతాయి, అవి న్యూట్రియంట్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మిల్క్లో ఎక్కువగా మనం మాట్లాడుకునేది ఎగ్జామినేషన్స్లో మేబీ అడిగితే ఈ పాయింట్ అడిగి ఉండొచ్చు. సో విచ్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ మిల్క్ అని అడిగితే మాయిశ్చరైజ్ కాకుండా మిల్క్లో ఎక్కువగా ఉండే కాంపోనెంట్ వచ్చి లాక్టోస్ గురించి మాట్లాడుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ షుగర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. సో విచ్ ఈస్ ద రీసెంట్ రామ్సర్ సైట్ ఆఫ్ 2020? సో ఇప్పుడు చూడండి, రామ్సర్ సైట్ అడిగారని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. అది రీసెంట్ సైట్ అడిగాడా లేకపోతే ఫస్ట్ సైట్ అడిగారా? సో లేదా ఏదైనా స్టేట్లో ఎక్కువగా రామ్సర్ సైట్స్ ఉన్న స్టేట్స్ గురించి అడిగారనేది క్లారిటీ అయితే లేదు. సో బట్ చూద్దాం, రామ్సర్ సైట్స్ గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ చెప్దాం. సో ఇది ఏ క్వశ్చన్ కవర్ అయినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సరే, రామ్సర్ సైట్స్ అనే కన్వెన్షన్ అయితే 1971లో స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ? ఇరాన్ దేశంలో స్టార్ట్ చేశారు. ఇరాన్లో రామ్సర్ అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ రామ్సర్ అనే ఒక సిటీలో ఈ కన్వెన్షన్ అనే మీటింగ్ జరిగింది. ఇరాన్లో ఉన్న రామ్సర్ అనే కన్వెన్షన్లో ఈ మీటింగ్ చేశారు. ఈ మీటింగ్ జరిగింది ఎప్పుడండి అంటే 1971 ఫిబ్రవరి 2వ తారీఖున చేశారు. ఎప్పుడు? ఫిబ్రవరి 2వ తారీఖున రామ్సర్ కన్వెన్షన్ యొక్క మీటింగ్ జరిగింది. కాబట్టి అందుకే ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం వరల్డ్ వెట్లాండ్ డే కిందకి మాట్లాడతాం. వెట్లాండ్ డేస్ అంటాం. ఈ తెలుగులో వెట్లాండ్ డే అంటే ఏంటి సార్ అంటే చిత్తడి నేలలు అంటామండి. చిత్తడి నేలలు అంటాం. చిత్తడి నేలలు అంటే మనకి ఉండే, మన ఇంటి పక్కన, మన ఇంటి సరౌండింగ్స్లో ఉండే కొన్ని చెరువులు కానీ, ఓకేనా, ఏదైనా లేక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం వెట్లాండ్స్ అనే మాట్లాడుకుంటాం. అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రపంచంలోన వెట్లాండ్స్ అనేది రోజు రోజుకి అంతరించిపోతున్నాయి కాబట్టి, అంటే వాటిని కప్పేసి చాలామంది ఫ్లాట్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం. దానివల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది. దానివల్ల యానిమల్స్కి వాటర్ సరిగ్గా దొరకవు. సో దానివల్ల వాటర్ రిసోర్సెస్ డ్రై అయిపోతున్నాయి. అందుకని టు సేవ్ ద వెట్లాండ్స్, అలాంటి చెరువుల్ని కానీ, లేకుల్ని కానీ, రివర్లు కానీ సేవ్ చేయడం కోసం రామ్సర్ కన్వెన్షన్స్ అనే ప్లేస్లో యునెస్కో అనే ఒక హెరిటేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి వెట్లాండ్స్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్ని స్టార్ట్ చేశారు. ఎవరు ఈ డీల్ మాట్లాడారండి అంటే, ఎవరు చేశారండి అంటే దానికి ఆన్సర్ యునెస్కో అవుతుందన్నమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎలాగైతే ఉన్నాయో, యునెస్కో రామ్సర్ కన్వెన్షన్ సైట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తే ఎవరండి అంటే యునెస్కో అనమాట. ఈ రామ్సర్ కన్వెన్షన్స్లో మన ఇండియా ఎప్పుడు డీల్ మాట్లాడుకుంది? 1982లో ఇండియా ఫస్ట్ టైం ఫిబ్రవరి 1వ తారీఖున ఇండియా ఫస్ట్ టైం రామ్సర్ కన్వెన్షన్స్లో మన ఇండియా ఎంటర్ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఇండియా మాట్లాడింది ఎప్పుడు అంటే 1981. ఇదే రోజున మన ఇండియాలో కియోలడియో నేషనల్ పార్క్ని, అలాగే చిలికా లేక్ని, అలాగే కియోలడియో నేషనల్ పార్క్, ఈ రెండింటిని కూడా, కియోలడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది, చిలికా అనేది ఒడిశాలో. ఈ రెండింటిని కూడా ఫస్ట్ రామ్సర్ సైట్స్ కిందకి డిక్లేర్ చేశారు. అంటే వీటికి ఫస్ట్ రామ్సర్ సైట్ కిందకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్తాం. అలా 1982 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయండి అంటే, టోటల్ ఇండియాలో ఇప్పటి వరకు 42 రామ్సర్ సైట్స్ని క్రియేట్ చేశారు. అంటే 42 వెట్లాండ్ సైట్స్కి ఫుల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలని చెప్పారనమాట. మరి రామ్సర్ సైట్స్ అనేది ఎక్కువగా ఉన్న దేశం ఏది? మోర్ రామ్సర్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ స్టేట్. రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే దానికి ఆన్సర్ మనం ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం. యూపీ స్టేట్లో మొత్తం 8 రామ్సర్ సైట్ ప్లేస్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 రామ్సర్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పవచ్చు. లీస్ట్ తక్కువ రామ్సర్ సైట్స్ ఉన్న స్టేట్ ఏది అంటే దానికి ఆన్సర్ మనం హిమాచల్ ప్రదేశ్ అని చెప్తాం. హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఒకటే రామ్సర్ సైట్ ఉందండి. అలాగే బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఏది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఏది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అండి అంటే, బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ సుందర్బన్ అంటాం. సుందర్బన్ రామ్సర్ సైట్ ఎక్కడ ఉంది? ఇది వెస్ట్ బెంగాల్లో ఉందండి. ఇది బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ అంటాం. మరి స్మాలెస్ట్ రామ్సర్ సైట్ అంటే ఏమనొచ్చు? స్మాలెస్ట్ అనొచ్చు లేదా లీస్ట్. స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఏది అంటే, చిన్న రామ్సర్ సైట్ ఏది? దాని ఆన్సర్ వచ్చి రేణుకా రామ్సర్ సైట్ అంటాం. రేణుకా వెట్లాండ్ అంటాం. వెట్లాండ్ అండి. ఈ రేణుకా వెట్లాండ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా చిన్న రామ్సర్ సైట్ అని చెప్తాం. పెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే దానికి సుందర్బన్ రామ్సర్ సైట్. ఇండియాలో రామ్సర్ సైట్స్ విచ్ ఈస్ ద 42nd రామ్సర్ సైట్ ఏది అంటే, 42వ రామ్సర్ సైట్ ఏది అంటే దాని ఆన్సర్ వచ్చేటప్పటికి సోకార్.
ఈ సోకార్ అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే ఇది మనకి లడక్ అనే ప్లేస్‌లో వస్తుందండి. లడఖ్‌లో మనకి సోకార్ అనే ప్లేస్ ఉంది. ఈ లడక్ అనే యూనియన్ టెరిటరీలో దీన్ని మనం 42nd రామ్‌సర్ సైట్ కిందకి డిక్లేర్ చేయొచ్చనమాట. ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ రామ్‌సర్ సైట్ 1971లో జరిగిన రామ్‌సర్ సైట్‌లో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ కంట్రీ విచ్ ఈస్ డిక్లేర్డ్ యాస్ ఎ రామ్‌సర్ సైట్ అంటే ఆస్ట్రేలియా కంట్రీ అండి. ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ రామ్‌సర్ కన్వెన్షన్స్‌లో అగ్రీమెంట్ మాట్లాడింది. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్లేసే ఫస్ట్ రామ్‌సర్ సైట్ కిందకి డిక్లేర్ చేశారు. మరి ఎక్కువ రామ్‌సర్ సైట్స్ ఉన్న దేశం ఏది? మోర్ రామ్‌సర్ సైట్స్ కంట్రీ ఏది అంటే స్టేట్ అయితే మన ఇండియాలో ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం. కంట్రీ అయితే మనం యూకే అంటామండి. యూకేలో మొత్తం 175 రామ్‌సర్ సైట్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 175 రామ్‌సర్ సైట్స్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో ఉన్నాయని చెప్తాం. అలాగే ఇంకొక విషయం ఏంటి అండి అంటే మధ్యప్రదేశ్‌లో ఉన్న రామ్‌సర్ సైట్ ఏంటి అని ఎగ్జామ్‌లో అడిగితే మధ్యప్రదేశ్‌లో కూడా ఒకే ఒక రామ్‌సర్ సైట్ ఉందండి. దాని పేరు భోజ్ రామ్‌సర్ సైట్ అంటాం. భోజ్. ఎగ్జామ్‌లో గుర్తుపెట్టుకోండి. రామ్‌సర్ సైట్స్ ఒకటే ఉన్నది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఒకటే ఉంది. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఒకటే ఉందండి. అండ్ కాబట్టి మధ్యప్రదేశ్‌లో ఉన్న రామ్‌సర్ సైట్ ఎప్పుడు రామ్‌సర్ సైట్ కింద డిక్లేర్ చేశారండి అంటే భోజ్ అనే రామ్‌సర్ సైట్‌ని 2002లో దీన్ని భోజ్ అనే ఒక వెట్‌ల్యాండ్‌ని బీహెచ్ఓజే మళ్ళీ రాస్తాను క్లియర్‌గా ఇక్కడ పక్కన దట్ ఈస్ బీహెచ్ఓజే భోజ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది వెట్‌ల్యాండ్‌ని 2002వ సంవత్సరంలో రామ్‌సర్ సైట్ కిందకి డిక్లేర్ చేయడం జరిగింది. మేబీ ఎగ్జామ్‌లో ఇది కూడా అడిగి ఉండొచ్చండి. మధ్యప్రదేశ్‌లో ఉన్న రామ్‌సర్ సైట్ పేరేంటి అని అడిగితే దానికి ఆన్సర్ భోజ్ రామ్‌సర్ సైట్ కిందకి మాట్లాడుకోవచ్చనమాట. ఓకేనా? సో ఇవి రామ్‌సర్ సైట్స్ గురించి కొన్ని హైలైట్ పాయింట్స్ అండి. సరే నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ మెనీ ప్రమోటర్ బ్యాంక్స్ ఆర్ దేర్ అండర్ ఎన్‌పీసీఏ? ఈ క్వెషన్ క్లారిటీ లేదండి. ఎన్‌పీసీఏ గురించి ఒక క్వెషన్ అడిగారని అన్నారు. మేబీ ఎన్‌పీసీఏకి ఎన్ని బ్యాంక్స్ ప్రమోట్ చేస్తున్నాయని క్వెషన్ అడిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. సో కాబట్టి ఎన్‌పీసీఏని ప్రమోట్ చేసిన బ్యాంక్స్ ఎన్ని అంటే మొత్తం 10 అని చెప్తాం. ఏంటవి అంటే దాంట్లో ప్రమోటర్ బ్యాంక్స్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్. దీనిలో చూడండి ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది. ఐసీఐసీ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది. సిటీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ 2 బ్యాంక్స్ ఫారెన్ బ్యాంక్స్ అవుతాయి. ఈ 2 ఫారెన్ బ్యాంక్స్ అవుతాయి. ఈ 2 ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అవుతాయి. మిగతావన్నీ కూడా ఏంటండి అంటే మిగతావన్నీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కిందకే వస్తాయండి. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎన్‌పీసీఏ ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చు. ఎన్‌పీసీఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని గురించి 2, 3 పాయింట్లు మాట్లాడదాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని 2008 సంవత్సరంలో స్టార్ట్ చేశారండి. 2008లో స్టార్ట్ చేశారు. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2012 సంవత్సరంలో మన ఇండియాలో మనకి రూపే కార్డ్స్‌ని స్టార్ట్ చేసింది. రూపే కార్డ్స్. రూపే ఆర్‌యూ రూపే కార్డ్స్ అంటాం. దాన్ని ఆర్‌యూ అంటే రూపీ, పీఏవై అంటే పేమెంట్ అంటాం. రూపీ పేమెంట్స్ కార్డ్స్‌ని మనం రూపే కార్డ్ అని కూడా కన్సిడర్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ ఇండియాలో రూపే కార్డ్స్‌ని స్టార్ట్ చేసింది ఎవరండి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఆఫీస్ ఎక్కడుందని అడిగితే దానికి ఆన్సర్ మనం ముంబైలో ఉంది అని చెప్పొచ్చు. ఇంతకీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి సార్ అంటే దిస్ ఈస్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రీటైల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో చేసే ప్రతి రీటైల్ పేమెంట్స్ అనేవి ఎవరి కంట్రోల్‌లో జరుగుతాయండి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లోనే జరుగుతుంది. ప్రతి రీటైల్ పేమెంట్ మీరు ఆన్‌లైన్‌లో చేసే ప్రతి యాక్టివిటీ గాని, మొబైల్ ఫోన్ రీచార్జెస్ కానీ, మూవీ టికెట్ బుకింగ్ గాని, బస్ టికెట్‌లు బుకింగ్‌లు గాని, ఆన్‌లైన్ షాపింగ్‌లు గాని, అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లోనే చేస్తాయి. వీటిని ఒక 10 బ్యాంకులు ప్రమోట్ చేస్తున్నాయి. సో, కాబట్టి ఏ క్వెషన్ అడిగారో క్లారిటీ లేదు కాబట్టి. సో, ఎన్‌పీసీఐకి చైర్మన్ పేరు ఏంటి అని అడిగితే దానికి ఆన్సర్ కూడా దిలీప్ హస్బే అనే పర్సన్‌ని చైర్మన్ కిందకి చెప్పొచ్చు. దిలీప్ హస్బే అనే పర్సన్‌ని చైర్మన్ కిందకి చెప్పొచ్చనమాట. సో, దిస్ ఈస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క రికార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూడండి. రీసెంట్‌గా 2020 సంవత్సరంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఆర్‌బీఎల్ బ్యాంక్ ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి రూపే కార్డ్స్ లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఇదైనా అడిగి ఉండొచ్చండి. సో, 2020 సంవత్సరంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి రూపే కార్డ్స్‌ని లాంచ్ చేయబోతున్న బ్యాంక్ ఏది అని ఎగ్జామ్‌లో అడిగితే దాని ఆన్సర్ వచ్చి ఆర్‌బీఎల్ బ్యాంక్ అంటాం. ఆర్‌బీఎల్ బ్యాంక్ అంటే ఏంటి? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఆర్‌బీఎల్ బ్యాంక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అంట. ఇది తమిళనాడు స్టేట్‌లో ఉంది. ఈ బ్యాంక్ అనేది మేబీ ఇదైనా అడిగి ఉండడానికి స్కోప్ ఉందండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. హౌ టు సేవ్ ద ఫైల్స్ ఇన్ కంప్యూటర్? కంప్యూటర్‌లో ఫైల్స్‌ని సేవ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏది అని అడిగితే మన కంట్రోల్ ఎస్ అంటాం. లేదా ఫైల్ మెనూలో వెళ్లి అక్కడ సేవ్ అనే బటన్ ఉంటే అది క్లిక్ చేసినా సేవ్ అయిపోతాయి. లేదా ఎగ్జామ్‌లో టెంపరరీ ఫైల్స్ అనేది కంప్యూటర్‌లో ఎక్కడ సేవ్ అయి ఉంటాయని అడగి ఉండొచ్చుగా? టెంపరరీ ఫైల్స్ అనేది. కంప్యూటర్‌లో టెంపరరీ ఫైల్స్ అనేది ఎక్కడ సేవ్ అవుతాయి అంటే దాన్ని మనం క్యాచ్ మెమరీ అంటాం. క్యాచ్ మెమరీ.
ఓకేనా? క్యాష్ మెమరీ అంటాం. లేదా దాన్ని మనం ర్యామ్‌లో కూడా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏదైతే ఉందో చూసారా? అక్కడ కూడా మనకి టెంపరరీ ఫైల్స్ అనేది సేవ్ అవుతాయి. పర్మనెంట్ ఫైల్స్ సేవ్ అయ్యేది ఎక్కడ అంటే రామ్ అంటాం. రీడ్ ఓన్లీ మెమరీలో మనకి పర్మనెంట్ ఫైల్స్ సేవ్ అయ్యి ఉంటాయి. ర్యామ్‌లో మనకి ర్యామ్‌లో గాని, క్యాచీ మెమరీ ఇక్కడ మొత్తం కూడా మన టెంపరరీ ఫైల్స్ అనేది సేవ్ అవుతాయన్నమాట. సో, కాబట్టి మేబీ ఈ క్వెషన్ ఏదైనా అడిగుండొచ్చండి. సో, అలాగే మనకి కంట్రోల్ కాపీ గురించి గాని, పేస్ట్ గురించి, సేవ్ గురించి ఇవన్నిటి కమాండ్స్ మనకు తెలుసుగా. అందరికీ నాకు తెలిసి కంట్రోల్ కట్ గురించి షార్ట్‌కట్ తెలిసుంటుంది. కాపీ గురించి షార్ట్‌కట్ తెలుసు. పేస్ట్ గురించి కూడా మనకు ఐడియా ఉంది. ఇవన్నీ మళ్ళీ చెప్పనండి. అలాగే కట్, కాపీ అలాగే న్యూ అనే డాక్యుమెంట్ తీసుకుంటే కూడా మనం ఏ టైప్ ఆఫ్ కమాండ్‌ని మనం ఎక్కువగా వాడతాం అనే సంగతి తెలుసు. అలాగే సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసే ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేసి సైజ్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి. సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మీరు వర్డ్‌లో సైజ్ గనక ఇంక్రీజ్ అవ్వాలి అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అప్పర్ యారో ప్లస్ చేస్తే మనకి సైజ్ అనేది పెరుగుతుంది. అదే కంట్రోల్ షిఫ్ట్ లోవర్ యారో గనక ప్రెస్ చేస్తే సైజ్ అనేది మనకి తగ్గుతుందనమాట. ఇలాంటి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలిసే ఉండొచ్చు కాబట్టి సో, ఒకసారి ఇది కంప్యూటర్స్ గురించి. కంప్యూటర్స్‌లో ఈరోజు వాడికి ఏమైందో గాని ఆల్మోస్ట్ ఈస్ ఆస్క్డ్ ద 2-3 క్వెషన్స్ అండి. 2 క్వెషన్స్ పైన అడిగాడు కంప్యూటర్స్‌లో. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఏంటి ఆ క్వెషన్ అంటే వేర్ ఈస్ అ ప్లేస్ వేర్ ద బుద్ధిస్ట్ మాంక్స్ లివ్డ్ ఈస్ కాల్డ్. బుద్ధిస్ట్ మాంక్స్ ఏవైతే ఉంటారో ఓకేనా? బుద్ధిజంలో సంబంధించిన మాంగ్స్ అంటాం కదా! వాళ్ళు ఉండే ప్లేస్‌ని, వాళ్ళు నివసించే ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారండి అంటే మానిస్ట్రీస్ అని పిలవచ్చు. లేదా విహార అని కూడా పిలవచ్చనమాట. విహార గాని, మానిస్ట్రీస్ అనేది బుద్ధిస్టులు ఉండే ప్లేసెస్ అంటాం. వాళ్ళు నివసించే ప్లేస్ అని చెప్తామనమాట. ఓకేనా? వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ ఏది అంటే రెస్ట్ తీసుకునే ప్లేస్‌ని రెస్ట్ తీసుకునే ప్లేస్‌ని చ చిత్ర చైత్ర అని పిలవచ్చు. అలాగే మాంక్స్‌కి సంబంధించి ఎన్‌లైట్‌మెంట్ ఉంది చూసారా? ఎన్‌లైట్‌మెంట్ అంటాం. అదే జ్ఞానోదయానికి ఏ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తారంటే బోధి ట్రీ ఉంది చూసారా? బోధి ట్రీతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బోధి ట్రీ అంటాం. బోధి. అలాగే ఈ బుద్ధిస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు చూసారా? మా బుద్ధ లార్డ్ గౌతమ్ బుద్ధ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దాన్ని ఏ సింబల్‌తో ఇవన్నీ చిహ్నాలండి. ఏ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తారంటే గుర్రం ఉంది చూసారా? హార్స్ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తాం. మహాత్మా మన బుద్ధిజం గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దాన్ని ఏ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తారంటే హార్స్ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తాం. బుద్ధుడి యొక్క జన్మని దేనితో రిప్రజెంట్ చేస్తారంటే తామర అంటాం చూసారా? తామర. సో, తామరతో లోటస్ అంటాం. లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని బుద్ధిస్ట్ యొక్క జన్మని రిప్రజెంట్ చేసే ఫ్లవర్ ఏది అంటే అది ఒక సింబల్ అండి. లోటస్ అంటాం. ఎన్‌లైట్‌మెంట్ అయితే ఒక బోధి ట్రీ గురించి ఎన్‌లైట్‌మెంట్ గురించి మాట్లాడతాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దాన్ని గుర్రంతో రిప్రజెంట్ చేస్తాం. విహార లేకపోతే మానిస్ట్రీస్ అనేది బుద్ధుడి యొక్క నివసించిన ప్లేస్‌ని అంటాం. ఇలా కొన్ని సిగ్నల్స్ ఉన్నాయండి. సింబల్స్ బుద్ధిస్ట్‌కి సంబంధించినయి. ఒకసారి ఆ సింబల్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో, ఎగ్జామినేషన్స్‌లో అడగడానికి స్కోప్ ఉందనమాట. సో, ఇవన్నీ కూడా ఈరోజు అడిగిన కొన్ని మెమరీ బేస్డ్ క్వెషన్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ స్లాట్‌లో తర్వాత నెక్స్ట్ డేనో మరి జరిగిన జీఎస్‌లో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి మళ్ళీ డిస్క్రైబ్ చేద్దాం. సో, ఓకేనా? ఒకసారి చెప్పిన క్వెషన్స్‌ని ఒకసారి చూసుకోండి. వాటికి ఎలా క్వెషన్స్ మనం అడుగుతారో అవి కూడా చూసుకోండి. సో, గౌతమ్ బుద్ధుడి యొక్క అసలు పేరు అడగొచ్చు. గౌతమ్ బుద్ధుడి యొక్క వైఫ్ పేరు అడగొచ్చు. అతని కొడుకు పేరు అడగొచ్చు. అతని గుర్రం పేరు అడగొచ్చు. అలాగే బుద్ధిస్ట్‌కి సంబంధించిన అతను ఇచ్చిన ఉపదేశాల గురించి గాని, అతనికి సంబంధించిన పీఠికల గురించి గాని, అలాగే జైనిజం గురించి గాని, వర్ధమాన మహావీరుడు గురించి గాని, ఫస్ట్ జైనిస్ ఫౌండర్ గురించి గాని, తర్వాత 23వ పర్సన్ గురించి, 24వ తీర్థంకుల గురించి అలాంటి క్వెషన్స్ అడగడానికి స్కోప్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాళ్ళకి సంబంధించిన 23వ తీర్థంకరు చూడండి. 24వ తీర్థంకుడు గురించి చూడండి. అసల జైనిజం స్థాపకుడు ఎవరో చూడండి. బుద్ధిజం గురించి మాట్లాడుకోండి. ఇవన్నీ బుద్ధిజుడు చెప్పిన ఉపదేశాల గురించి గాని, ఒక్కసారి అవన్నీ సందేశాల గురించి గాని, త్రిపీఠికాల గురించి గాని, ఆ కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగినాయి వాటి గురించి గాని, ఒకసారి చూసారంటే మనకి ఎగ్జామినేషన్స్‌లో నెక్స్ట్ స్లాట్‌లో బాగా యూజ్ అవుతుందండి. సో, కాబట్టి ఆ యాంగిల్‌లో ఒకసారి కాన్సంట్రేషన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్లాట్‌లో నెక్స్ట్ రోజు తర్వాత నెక్స్ట్ డే జరిగిన స్లాట్ గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్.